సరే లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే మీరు నిద్రపోతారు ఉంటాయి అమ్మ అంత స్కోప్ ఉండదులే ఫాస్ట్ ట్రాక్ కాబట్టి ఫాస్ట్గానే వెళ్తుంది. సరే ఆడిటింగ్ డెఫినేషన్లో కీవర్డ్స్ 4 ఉంటాయి. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎంటిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ, సైజ్ అండ్ లీగల్ ఫామ్. వీటితో సంబంధం లేకుండా మనం ఆడిట్ అనేది చేయాలి. సార్ ఇక్కడ మనం కంపెనీ స్టాక్ లింక్ చేస్తే ఎవ్రీ కంపెనీ, ఈవెన్ స్మాల్ కంపెనీ ఆర్ లార్జ్ కంపెనీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ మేకింగ్ ఆర్ లాస్ మేకింగ్ ఆర్ లీగల్ ఫామ్, సార్ సెక్షన్ 8 కంపెనీ అయినా సరే ఆడిట్ అనేది కంపల్సరీ, మ్యాండేటరీ. సార్ ఇప్పుడు ఆడిట్ చేసి ఏమి ఇవ్వాలంట, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఓవరాల్గా ఆడిటింగ్ డెఫినేషన్. ఇక్కడ కీవర్డ్స్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ సపరేట్గా అడిగినప్పుడు బయాస్డ్ అన్బయాస్డ్ పొజిషన్ అమ్మా, అన్బయాస్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు చేయబోయేదే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. అంటే కంపల్సరీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే ఆయన అవుట్ సైడర్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఉంటారు. ఇంటర్నల్ ఆడిటర్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఉంటారు. ఎవరు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్? ఎక్స్టర్నల్ ఆడిటర్, స్టాట్యుటరీ ఆడిటర్. బికాస్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి. సార్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే అన్బయాస్డ్ పొజిషన్, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, నువ్వు నీ మీద ప్రెజర్స్ ఉండకూడదు. వితౌట్ ఎనీ రిలేషన్షిప్, వితౌట్ ఎనీ ప్రెజర్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వితౌట్ ఎనీ పర్సనల్ విషెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో నీ రిలేటివ్ కానీ ఆర్ నువ్వు కానీ మేనేజింగ్ డైరెక్టర్ అయితే సేమ్ అదే కంపెనీకి ఆడిట్ చేయొచ్చా నువ్వు? నో. సార్ ఈ కంపెనీలో నువ్వు మేనేజర్ కాదు, ఆ కంపెనీ నీది కాదు, బట్ ఆ కంపెనీలో నువ్వు ఎంప్లాయీ, పార్ట్ టైం ఎంప్లాయీ, ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నావు. సేమ్ అదే కంపెనీకి నువ్వు ఆడిట్ చేసే పాసిబిలిటీ, ఆడిట్ చేయొచ్చా అంటే చేయొచ్చా, చేయకూడదా? నో. సార్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఆ కంపెనీలో నీకు షేర్స్ ఉన్నాయి ఆర్ అది ఆ కంపెనీలో గిఫ్ట్స్ ఏదైనా మేనేజర్ దగ్గర నుంచి కానీ గిఫ్ట్లు కానీ అది తీసుకుంటున్నాం. మీకు ఒకటి చెప్పాను, ఇండిపెండెన్స్ అనేది ఫాలో అయితే సరిపోతుందా, కనిపించాలి కూడానా? అంటే ఇండిపెండెన్స్ అనేది నువ్వు ఫాలో అయితే సరిపోతుందా, అది అపియరెన్స్లో కూడా ఉండాలా? అపియరెన్స్లో యు ఆర్ యాక్సెప్టింగ్ గిఫ్ట్ ఫ్రమ్ ది మేనేజర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళావమ్మా, జనరల్లీ ఒక ఆఫీస్కో, గవర్నమెంట్ ఆఫీస్కో వెళ్ళావు. ఇండియాలో అయితే ఇలా ఉండదు. వాళ్ళు ఏమైనా అడిగితే నువ్వు ఇస్తున్నావు గిఫ్ట్లు, డైరెక్ట్గా తీసుకుంటారా వాళ్ళు? నో, బికాస్ యాజ్ పర్ రూల్ నాట్ అలౌడ్. సార్ ఇక్కడ కూడా అంతే, ఆడిటర్ గారు ఇండిపెండెంటే, అవుట్ సైడరే, కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి గిఫ్ట్స్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని నువ్వు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇవ్వకూడదు అవుట్ సైడ్ పర్సన్. మేనేజర్ నుంచి గిఫ్ట్లు తీసుకుంటూ ఉన్నావు అంటే నువ్వు ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా, ఉండదా? నీకు ఉండదు. లాస్ట్ వైజ్ పర్సనల్ విషెస్, నీకు షేర్స్ ఉన్నాయి, ఈ కంపెనీలో నెగిటివ్ ఒపీనియన్ ఇస్తే ఆ షేర్ వాల్యూ డౌన్ అవుతుంది, నువ్వు ఎఫెక్ట్ అవుతావు పర్సనల్గా. ఇది కూడా ఉండకూడదు. సో ఇలాంటివన్నీ ఉండకూడదు అని చేసేదే ఆడిటింగ్. సార్ అన్బయాస్డ్ పొజిషన్లో ఉంటారు. సార్ వాట్ ఈజ్ అకౌంటింగ్ అండ్ వాట్ ఈజ్ ఆడిటింగ్ డిఫరెన్స్ అడిగితే కీవర్డ్స్ నువ్వు చేసుకోవాలి. అకౌంట్స్లో రికార్డ్ చేసి సమ్మరైజ్ చేస్తాను, ఈ ఆడిటింగ్లో ఎవాల్యుయేట్ చేస్తాను డేటాని, ఆడిట్ ఎవిడెన్స్ తీసుకొని. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫెయిర్ ఉందో లేదో చెక్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి అల్టిమేట్ రిపోర్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవుతుంది. ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. ఏది ఫస్ట్ ఉంటుంది, ఏది తర్వాత ఉంటుందా? ఆడిటింగ్ ఫస్ట్ ఉంటుందా, అకౌంటింగ్ ఫస్ట్ ఉంటుందా? ఆడిటింగ్ స్టార్ట్స్ వేర్ అకౌంటింగ్ ఎండ్స్. సో అది చూశాను, ఇది ఒకసారి జస్ట్ ఊరికే చదువుకొని కొంచెం వాస్ట్గా ఇస్తాను, ఇంత వాస్ట్గా అవసరం లేదు. అండ్ ఇంకొకటి కీవర్డ్ ఏంటి సార్ అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ కాకుండా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమ్మ. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి వస్తాయి? యాజ్ ఏ ఆడిటర్ మనం ఇవే చెక్ చేసేది, వీటి మీద ఒపీనియన్ ఇచ్చేది. ఏవి మాత్రమే వస్తాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే? బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. సో జనరల్లీ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఆ రోజు మన పొజిషన్ ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటారు టెక్నికల్లీ. మరి P&Lలో ఏముంటుంది? ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, నా పర్ఫార్మెన్స్, ఆ ఇయర్కి నా పర్ఫార్మెన్స్, ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. సార్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఫండ్స్ ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో. ఆ పీరియడ్లో నా క్యాష్ ఇన్ఫ్లో ఎంత, క్యాష్ అవుట్ఫ్లో ఎంత వేసారా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ టాలీ అయిందా? అవ్వాలి, కంపల్సరీ అవ్వాలి. అవ్వకపోతే ఏం చేస్తారమ్మా మీరు? టాలీ చేస్తారా? సో అవ్వాలమ్మా. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫండ్స్ మ్యాచ్, ఇన్ఫ్లోస్ దేంతో మ్యాచ్ అవ్వాలి? అవుట్ఫ్లోస్తో మ్యాచ్ అయ్యి అల్టిమేట్గా నీకు క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్తో మ్యాచ్ అవ్వాలి.
సో ఆ స్టేట్మెంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసుంటారు. నోట్స్ టు అకౌంట్. సార్ ఈ 3 స్టేట్మెంట్స్ ఏ రూల్స్ ఫాలో అవుతూ చేశాను, ఏ పాలసీస్ ఫాలో అవుతూ చేశాను, వాటికి సంబంధించిన వర్కింగ్స్ ఇవి. అంటే నేను బ్యాలెన్స్ షీట్లో డేటార్ అని ఒక అమౌంట్ చూపించాను. ఒక డేటార్ ఉంటారా, నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉంటారా? నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉంటారు. అవన్నీ డీటెయిల్స్ నోట్స్ టు అకౌంట్స్లో ఇస్తాను నేను. వాటిని షెడ్యూల్స్ అంటాం. షెడ్యూల్స్ టు బ్యాలెన్స్ షీట్, షెడ్యూల్స్ టు పిఎన్ఎల్ అండ్ షెడ్యూల్స్ టు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ ఇవన్నీ ఏ పాలసీస్ అండ్ రూల్స్ అప్లై చేశాను అనేది అకౌంటింగ్ పాలసీస్. లాస్ట్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. సార్ నా ఈక్విటీ స్టార్టింగ్లో ఎంత ఉంది, డ్యూరింగ్ ద ఇయర్ ఎడిషన్ ఎంత, న్యూ షేర్స్ ఇష్యూ చేస్తే ఈక్విటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. బైబ్యాక్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చి రిజర్వ్స్ క్యాచ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఈక్విటీ మీన్స్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. సార్ రిజర్వ్స్ విత్డ్రా చేస్తే డిక్రీజ్ అవుతుంది. అలా డ్యూరింగ్ ద పీరియడ్ ఎంత ఎడిషన్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది అని చెప్పే స్టేట్మెంట్నే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అంటారు. ఇందులో ఏవైతే డీటెయిల్స్ ఆ పర్టికులర్స్ అమౌంట్స్ చూపిస్తున్నారో అవి ట్రూ అండ్ ఫెయిర్ ఉందా లేదా అనేది ఎవరు చెక్ చేయాలి? ఆడిటర్. నార్మల్గా చెక్ చేయాలా, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేయాలా? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. అది చెక్ చేసి ఒక ఒపీనియన్ ఇస్తాడు. ఆ ప్రాసెస్ని ఆడిటింగ్ అంటాం. సార్ ఓకే ఫైన్, ఈ ఆడిటింగ్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇస్తారా సార్? ఎస్. కానీ ఇంకా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, బోర్డ్స్ రిపోర్ట్, చైర్మన్స్ రిపోర్ట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి కదా. వాటన్నిటిని యాన్యువల్ రిపోర్ట్ అంటారమ్మా. ఏ రిపోర్టు? యాన్యువల్ రిపోర్ట్. యాన్యువల్ రిపోర్ట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకటి పార్ట్. మీకు అప్పుడు గుర్తుండుంటే మనం కొన్ని కంపెనీస్ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసాం. రిలయన్స్, ఇన్ఫోసిస్, అలా డిఫరెంట్ బ్యాచెస్ డిఫరెంట్ ఓపెన్ చేస్తాం. యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తానా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓపెన్ చేస్తానా? యాన్యువల్ రిపోర్ట్. అందులో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంది. సార్ వాట్ అబౌట్ దట్ అదర్ డాక్యుమెంట్స్ లైక్ బోర్డ్స్ రిపోర్ట్, చైర్మన్స్ రిపోర్ట్, మేనేజ్మెంట్ రిపోర్ట్స్, ఇవన్నీ ఎవరి కోసం ఇష్యూ చేస్తారు? షేర్ హోల్డర్ కోసమే. అందులో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చెప్పిన మ్యాటర్సే, డీటెయిల్సే ఇంకొంచెం ఎలాబొరేట్గా చెప్తాం. అడిషనల్గా కొత్త పాయింట్ ఏం చెప్పాం, వాళ్ళ బిజినెస్ గురించి కొన్ని చెప్తాం. బట్ నీకు కోర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ పర్టికులర్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి అంటే బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. అందుకని దాని మీదే ఒపీనియన్ ఇవ్వు అన్నారు. మిగతావన్నీ షేర్ హోల్డర్ చూసుకుంటాడు. అది షేర్ హోల్డర్ తీసుకోబోయే ఫైనాన్షియల్ డెసిషన్స్కి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. మేబీ ఫ్యూచరిస్టిక్గా మా బిజినెస్ ఇది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళబోతుంది అనే పాయింట్స్ చెప్పి ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందమ్మా? అది బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్లో. అందుకని వీటిని కోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఏది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ చైర్మన్స్ రిపోర్ట్, బోర్డ్స్ రిపోర్ట్ అవి కూడా ఇంపార్టెంటే. ఫ్యూచరిస్టిక్గా వాళ్ళు ఎలా వెళ్ళబోతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పటివరకు ఎంత బిజినెస్ చేశారు, వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, లేదా ఆ అసెట్స్ని, ఆ పర్టికులర్ ప్రాఫిట్ ఏ సెక్టార్స్ నుంచి వచ్చింది, ఇది కూడా ఇంపార్టెంటే. బట్ అల్టిమేట్గా అదంతా క్లబ్ చేసి సమరైజ్ చేసిందే నువ్వు బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్, ఫైనాన్షియల్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ యూ ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఓన్లీ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా చూస్తాను, బట్ ఒపీనియన్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒపీనియన్ అనేది నేను అదర్ స్టేట్మెంట్స్లో మీరు గుర్తుంటే జస్ట్ లింక్ చేస్తున్నానమ్మా. ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని 2 మ్యాటర్ పారాగ్రాఫ్ ఇస్తాను. ఆడిట్ రిపోర్ట్లో 2 పారాగ్రాఫ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాను. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాకుండా అదర్ డాక్యుమెంట్స్ మీద నేను మాట్లాడాలి అంటే ఒపీనియన్ పారాగ్రాఫ్లో మాట్లాడకూడదు. ఒపీనియన్ పారాగ్రాఫ్ ఓన్లీ దేని మీద మాత్రమే? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒపీనియన్ పారాగ్రాఫ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీదే మాట్లాడాలి నువ్వు, నీ ఒపీనియన్ అనేది. సార్ అదర్ డాక్యుమెంట్స్ కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా, వాటి గురించి కూడా ఒపీనియన్ పారాగ్రాఫ్లో మాట్లాడకూడదు, నువ్వు అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో మాట్లాడాలి. బికాస్ దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. హౌ కెన్ యూ గివ్ ఒపీనియన్ ఆర్ కామెంట్? ఒపీనియన్ పారాగ్రాఫ్లో మాట్లాడకూడదు. అందుకని అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ పెట్టుకుంటాం ఆడిట్ రిపోర్ట్లో. నేను ఎక్కడ లింక్ చేస్తున్నాను? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. సార్ మరి అవి చూడాల్సిన అవసరం ఉందా అంటే చూడాలి, ఒకసారి పైన చూడు, ఎందుకు చూడాలి అనేది లింక్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఒక అమౌంట్ చెప్పి బోర్డ్స్ రిపోర్ట్లో సేమ్ డెటార్సే నాకు 4 crores ఉంది అన్నాడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో 3 crores అన్నాడు. నేను 3 crores ఆడిట్ చేసి సర్టిఫై చేస్తాను ఒపీనియన్. బట్ బోర్డ్స్ రిపోర్ట్లో ఎంత అన్నాడు? 4 crores ఉందన్నాడు. బట్ షేర్ హోల్డర్ కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు నేను వెళ్ళి షేర్ హోల్డర్కి చెప్పలేను కదా, అది నా స్కోప్ కాదు, నా స్కోప్ ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడటం వరకే, బోర్డ్స్ రిపోర్ట్ నేను చెక్ చేయను, ఒపీనియన్ ఇవ్వను, ఇవి చెప్పలేము. మనం చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి ఒకసారి ఊరికే చూడు, ఏమైనా కాంట్రడిక్టరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి కాంట్రడిక్షన్ ఉందా ఏదైనా అమౌంట్, దాని గురించి మాట్లాడు.
ఎక్కడ మాట్లాడతావు? అదో మ్యాటర్ పారాగ్రాఫ్లో మాట్లాడతావా, ఎంఫసిస్లో ఒపీనియన్ పారాగ్రాఫ్లో మాట్లాడతావా? అదో మ్యాటర్ పారాగ్రాఫ్. ఒపీనియన్ పారాగ్రాఫ్లో ఎందుకు మాట్లాడవు బోర్డ్స్ రిపోర్ట్ మీద? ఒపీనియన్ పారాగ్రాఫ్ యూజ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో సార్ ఇవన్నీ నేను ఒపీనియన్ అంతా ఎవరికి ఇస్తాను సార్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి. ఎవరు యూజ్ చేసుకుంటారు అంటే యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరెవరు ఉంటారమ్మా, ఎవరు యూజ్ చేసుకుంటారు? ఇది అడగవచ్చు. ఇన్వెస్టర్స్, మేనేజ్మెంట్, లెండర్స్, సప్లయర్స్, క్రెడిటార్స్, గవర్నమెంట్, ఎంప్లాయీస్, అదర్స్. ఒక్కొక్కరు చూద్దాం. షేర్ హోల్డర్ ఫస్ట్, మేనేజ్మెంట్. వాళ్ళ కంపెనీ వాళ్ళు డే టు డే ఎలా బిజినెస్ చేస్తున్నారు ఏంటి, వాళ్ళ కంపెనీ డే టు డే ఎలా బిజినెస్ చేస్తున్నారు, డే టు డే డెసిషన్ మేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్, డే టు డే బిజినెస్ మేకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేస్తూ వెళ్ళారమ్మా, ఏదో చిన్న బిజినెస్ అనుకోండి, మీ గ్రిప్లో ఉంటుంది ఏ రోజు ఎంత వచ్చినాయి ఏంటి. చాలా బ్రాంచెస్ ఉండే ఒక పెద్ద బిజినెస్ అయితే కంపల్సరీ మీరు ఏం చూసే తెలుసుకుంటారు మీకు ఎంత వచ్చింది ఎంత పోతుందని. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ అండ్ P&L చూడాల్సిందే కూర్చొని. చిన్న బిజినెస్ అయితే ఓకే, పెద్ద పెద్ద బిజినెస్లో అయితే కంపల్సరీ డాక్యుమెంట్స్, బ్యాలెన్స్ షీట్, బిజినెస్ చూడాల్సిందే. అప్పుడే డే టు డే డెసిషన్ తీసుకుంటాం. ఏ డెసిషన్ తీసుకుంటాం? బిజినెస్ వెళ్తుందా, ఎంత వెళ్తుంది ఏంటి, ఒక ఎసెట్ కొనాలి, కొత్త ఎసెట్, డబ్బులు వస్తుంటే కొంటావు లేకపోతే లేదు. సో ఇలాంటివన్నీ డెసిషన్స్ నేను తీసుకోవాలంటే స్టాక్ మెయింటైన్ చేయాలి, ఎంత మెయింటైన్ చేయాలి, ఆల్రెడీ సేల్స్ జరుగుతుంటే స్టాక్ మెయింటైన్ చేస్తావు లేకపోతే లేదు. ఇలాంటి డెసిషన్స్ అన్నీ నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడకుండా తీసుకోలేవు. అందుకని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫస్ట్ మేనేజ్మెంటే ప్రిపేర్ చేసి వాళ్ళే యూజ్ చేసుకుంటారు ఫస్ట్. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ టు అనలైజ్ ది ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని డిసైడ్ చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాల్సిందే. చూడకుండా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ క్లాస్లో కూడా ఉండుంటారు. ఎవరైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారా? ఎవరు లేదా? ₹1 కూడా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేశారా షేర్ మార్కెట్లో? అది కూడా లేదా? సరే ఇదైనా చెప్పండి. షేర్ మార్కెట్లో కంపల్సరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారా? అంటే చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చూడకుండా కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారమ్మా. బ్లైండ్గా కంపెనీ నేమ్ చూసో లేదా ఎవరో అడ్వైజ్ ఇస్తారు టెలిగ్రామ్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో చోట ఈ కంపెనీ షేర్స్ కొనుక్కొని టీవీలో న్యూస్ ఛానల్స్ ఉంటాయి, ఏది స్టాక్ మార్కెట్ ఛానల్స్. వాడు ఏదో చెప్తాడు ఈ కంపెనీ షేర్ కొనుక్కో అని చెప్పేసి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసాడా? చూడలేదు. మరి అక్కడ రాసావు కదా నువ్వు షేర్ హోల్డర్ అనలైజ్ చేస్తారు, ఫైనాన్షియల్ పొజిషన్ యూజ్ చేసుకుంటారని. సార్ యూజ్ చేసుకుంటారు, అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజ్. సార్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లెండర్స్, బ్యాంక్స్ వీళ్ళు ఎందుకు లోన్ ఇవ్వాలంటే నిన్ను చూసిస్తారా అమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసిస్తారా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సప్లయర్, క్రెడిట్ బేసిస్లో నీకు రా మెటీరియల్ సప్లై చేయాలి. నేను చెప్తున్నాను కంపల్సరీ పే చేస్తాను సార్ అని. మీ ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చెప్తాడమ్మా? ఇస్తానని చెప్తాడు, ఇవ్వనని చెప్తాడా? నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా అని చెప్తాడు. నువ్వు ఇవ్వడని తెలుసుకునే ఇస్తావు. సేమ్ అలాగే సప్లయర్ కూడా చెప్తే వింటాడు అని మాట. నువ్వు చెక్ చేసుకుంటాడు. ఏం చెక్ చేసుకుంటాడు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అసలు ఇతను క్రెడిట్ వర్తినెస్ ఉందా లేదా, రీపేమెంట్ క్యాపబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకునే ఇస్తాడు. గవర్నమెంట్ ఎందుకు చూస్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని? ట్యాక్సెస్ సరిగ్గా పే చేస్తున్నారు లేదా, అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి అప్లై అవుతుందో వాళ్ళు అవి చేస్తున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీసీ బుక్లో లాస్ట్లో చూడండి అమ్మా, మీరు కొన్న ఎవ్రీ బుక్కి సంబంధించి ₹1 ఎవరికి వెళ్తుందంట? పూర్ పీపుల్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది అని రాస్తాడు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చూడండి. దట్ ఈస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలా చేయాలి. ఒకప్పుడు ఆప్షనల్, ఇప్పుడు కంపల్సరీ పెద్ద పెద్ద కంపెనీస్ అని. సో రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ దే విల్ రీసెర్చ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ఎన్డీటీవీ, ప్రాఫిట్ అని ఇవన్నీ చూస్తే మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని. లాస్ట్లో ఎంప్లాయీస్ ఫర్ జాబ్ సెక్యూరిటీ. సార్ నేను అక్కడ పని చేస్తున్నాను, నా జాబ్ ఉంటుందా లేదా అంటే కంపెనీ బాగుండాలి. ఇప్పుడు జాబ్ లోన్స్ తీస్తున్నారా ఉంచుతున్నారా అమ్మా? ప్రస్తుతం హైదరాబాద్లో పాపం సగం మంది జాబ్స్ తీసేసిన వాళ్ళే. ఆల్మోస్ట్ చాలామంది మనకు కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బాగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా తీసేశారు. ఇప్పుడు అందరూ కొంచెం ఖాళీగా ఉన్నారు, జాబ్స్ కోసం ఎతుకుతూ ఉన్నారు. సో కొంచెం రెసిషన్ రన్ అవుతుంది. ఇది పీక్ టైం అనమాట. సమ్మర్ ఎలా అయితే పీక్లో ఉందో రెసిషన్ కూడా అంత పీక్లో ఉందన్నమాట. ఎందుకు సార్ జాబ్ సెక్యూరిటీ లేదా? సో జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? కంపెనీ పొజిషన్ని బట్టి. ఒక కంపెనీలో నువ్వు కంటిన్యూ అవ్వాలా, షిఫ్ట్ అయిపోవాలా, లేకపోతే నీకు ఎంత రోల్ ఉంటుంది ఏంటి అనేది కంపెనీ పొజిషన్ బట్టి కూడా ఐడెంటిఫై ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని చూడాలి. జనరల్గా వీళ్ళందరికీ పనికొచ్చేలాగా ప్రిపేర్ చేసేవే జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. స్పెషల్గా కూడా కొన్ని ప్రిపేర్ చేస్తాను.
వాటినే స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. స్పెసిఫిక్గా కొంతమందికే ప్రిపేర్ చేస్తాను, వాళ్ళు అడిగినట్టు ప్రిపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాంక్కి వెళ్ళావు లోన్ కోసం, జనరల్గా అందరికీ 1 yearకి ప్రిపేర్ చేస్తాను నేను, 1st April to 31st March. బ్యాంకర్ ఏమన్నాడు, ఈ 6 months కూడా నాకు కావాలి అన్నాడు స్పెషల్గా. అప్పుడు నేను జనరల్ పర్పస్తో పాటు ఏది కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్తానమ్మా, స్పెషల్ పర్పస్. ఓన్లీ ఎవరికి మాత్రమే ప్రిపేర్ చేస్తాను ఇది, బ్యాంకర్, పబ్లిక్గా ఇష్యూ చేయనివి. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అది. దాని తర్వాత ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలా సార్? ఎస్ సార్. ఒపీనియన్ ఎలా ఎవరైనా చెప్తారని చూద్దాం, గుర్తున్న వాళ్ళు. ఎన్ని టైప్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ఆడిటర్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది? అవి ఏంటి? 3 అంటున్నారు, 2 అంటున్నారు, 4 అంటున్నారు. మోడిఫైడ్లో కూడా టైప్స్ ఉంటాయి కదా, మోడిఫైడ్ అన్మోడిఫైడ్ అంటే మోడిఫైడ్లో కూడా టైప్స్ ఉంటాయి కదా. మా బేసికల్లీ 2 types, మోడిఫైడ్ అన్మోడిఫైడ్. అన్మోడిఫైడ్ అంటే ట్రూ అండ్ వేరియూ ఉంది, క్లీను. మోడిఫైడ్ అంటే ట్రూ అండ్ వేరియూ లేదు. అందులో టైప్స్ ఉంటాయి కదా మళ్ళీ, క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్. మొత్తం ఎన్ని టైప్స్? 4 types. క్లీన్, క్వాలిఫై, అడ్వర్స్, డిస్క్లైమర్, అంతే. ఇస్తే క్లీన్ ఇవ్వాలి, అన్మోడిఫైడ్ అంటారు దాన్ని. లేకపోతే క్వాలిఫై చేయాలి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి ఒక ఏరియాలో ఆర్ పర్టికులర్ ఏరియాని నేను చెక్ చేయలేదు, మేబీ మిస్టేట్మెంట్స్ ఉండొచ్చు. ఏదైనా అడ్వర్స్. అడ్వర్స్ అంటే ఏంటమ్మా, మొత్తం రాంగే, అసలు ఏం లేదు. డిస్క్లైమర్ అంటే అసలు ఏం మెయింటైన్ చేయలేదు వాళ్ళు. ఇవి టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్. సో ఎస్ఏ 700 అమ్మ. అలా ఒపీనియన్ ఇస్తావు నువ్వు, ఏదో ఒక ఒపీనియన్ వెరిఫై చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. సార్ బేసికలీ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇచ్చిన ఒపీనియన్ జనరల్లీ మీరు చూస్తే ఇండియన్ కంపెనీస్కి క్లీనే ఉంటుందమ్మా. అప్పుడప్పుడు క్వాలిఫై చూస్తావు. అడ్వర్స్ డిస్క్లైమర్ అనేది చాలా రేర్. ఇంకా ఏదైనా ఫ్రాడ్ జరిగింది, సత్యం స్కామ్ జరిగింది, సత్యం స్కామ్ జరిగినప్పుడు వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ఏముంటుంది గెస్ చేయండి. స్కామ్ జరిగిన ఇయర్లో ఆడిట్ రిపోర్ట్ ఏ ఒపీనియన్ ఉంటుంది? క్లీనా, అడ్వర్సా, డిస్క్లైమరా, క్వాలిఫైయా? సత్యం స్కామ్ ఏం రిపోర్ట్ అమ్మా? ఆడిటర్ క్లీన్ రిపోర్ట్ ఇచ్చారు, ఎందుకంటే ఆడిటర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది స్కామ్. దాని తర్వాత ఇయర్ ఏ రిపోర్ట్ ఇచ్చారమ్మా? దాని తర్వాత ఇయర్ కూడా క్లీన్ రిపోర్టే ఇచ్చారు. ఎందుకు? ఆల్రెడీ స్కామ్ బయటపడిపోయింది, ఉన్న అసెట్ని రీస్టేట్ చేశారు, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు టెక్ మహేంద్ర అని పిలుస్తూ ఉంటారు. అప్పట్లో సత్యం కంప్యూటర్, ఇప్పుడు ఏమైపోయిందమ్మా? టెక్ మహేంద్ర. సో అంటే మీరు ఓవరాల్గా స్కామ్ జరిగినప్పుడు అడ్వర్స్ ఉండొచ్చు కదా, డిస్క్లైమర్ ఉండొచ్చు కదా అని అనుకుంటారమ్మా. స్కామ్ జరిగినప్పుడు మీకు ఆబ్వియస్లీ సిబిఐకి ఆర్డర్ చేస్తారు, వెరిఫికేషన్ జరుగుతుంది, మళ్ళీ బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్ అనేది వెరిఫై చేసి ఆ పాత సంవత్సరం ఉంది ఆడిట్ రిపోర్ట్ అనేది కాల్ ఫర్ చేస్తారు. ఇది టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్. అంటే అడ్వర్స్ అండ్ డిస్క్లైమర్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఒక ఆడిటర్ ఫైండ్ అవుట్ చేసి మిస్టేట్మెంట్స్ అన్నీ డిస్క్లైమర్ అని ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్లో ఇచ్చారు. రివిజన్ చేసేటప్పుడు నువ్వు అక్కడ లింక్ చేసుకోవాలి ఇవన్నీ, అడ్వర్స్, డిస్క్లైమర్ ఇవన్నీ. అప్పుడు నీకు పర్ఫెక్ట్ రివిజన్ అవుతుంది సబ్జెక్ట్ మొత్తం. ఎన్ని టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి? ఏంటవి? క్లీన్, అడ్వర్స్, డిస్క్లైమర్, క్వాలిఫై. నువ్వు అనుకుంటావు ఏదో ఇక్కడ సార్ ఒకటి ఇక్కడ చెప్పాడు, ఇక్కడ ఇది మాత్రం చదువుదాం, లేకపోతే ఒపీనియన్స్ అక్కడ ఉంటుంది కదా అక్కడ చదువుదాం. రావు, మార్క్స్ రావు. నువ్వు అనుకుంటావు అంతే, దాన్ని మగ్గప్ చేయటం అంటారు. అది ఎక్కడ వర్కౌట్ అయిద్దాం మా కాన్సెప్ట్? నీ 10th క్లాస్లో వర్కౌట్ అయింది. ఈ పేజ్లో ఇది చదవాలి, ఈ పేజ్లో ఇది చదవాలి, ఈ క్వశ్చన్కి ఇది చదవాలి. నువ్వు ఇక్కడ ఒపీనియన్స్ చెప్పగానే నువ్వు ఎక్కడ లింక్ చేసుకోవాలి? డైరెక్ట్గా ఎనీ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ లింక్ చేసుకోవాలి. బికాజ్ ఇది ఏ క్లాసు? ఫస్ట్ కాన్సెప్ట్ క్లాసా, మ్యారథాన్ క్లాసా? మ్యారథాన్ ఫాస్ట్ ట్రాక్. రేపు పొద్దున ఎగ్జామ్ అనగా ఇవాళ చూసుకునే క్లాసు. అంటే నువ్వు ఒపీనియన్స్ రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నావు, ఓకే ఫైన్. అట్లీస్ట్ రీకలెక్ట్ చేస్తున్నప్పుడన్నా నువ్వేం చేయాలి? పార్టిసిపేట్ చేసి ఓకే ఫైన్ ఇది ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్పినప్పుడు టక్మని గుర్తుండాలి, అంతే కదా. నెక్స్ట్ జనరల్గా అయితే ఎందుకు చెప్పానంటే కౌంటర్ ఒపీనియన్స్ అని అవన్నీ చెప్తున్నాడు నాకేం గుర్తులేవు అని పక్కనోడితో మాట్లాడుతున్నప్పుడు అది బేసిక్ సెన్స్ ఉందా నీకు? ఇక జరిగే క్లాస్ ఏంటి? మ్యారథాన్ క్లాసు. వీ హ్యావ్ టు లింక్ ద ఒపీనియన్స్, రైట్? ఫోకస్డ్గా విను, పక్కనోడితో మాట్లాడొద్దు అని చెప్తున్నా. కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా చెప్పా. ఇంకోసారి అబ్జర్వ్ చేశాను అనుకో,
బయటికి విసిరేస్తా అంతే, రికార్డింగ్ కాబట్టి ఇంకా పద్ధతిగా చెప్తాను. సో నీడ్ ఆఫ్ ఆడిట్. సో వై ఆడిట్ ఈజ్ రిక్వైర్డ్? సార్ వై ఆడిట్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ అనేది ఎవరి కోసం చేస్తారమ్మా? షేర్ హోల్డర్ కోసమా, మేనేజ్మెంట్ కోసమా, గవర్నమెంట్ కోసం, ఎవరి కోసం చేస్తారు ఆడిట్ అనేది? అందరి కోసం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ ఉందా లేదా ఒకళ్ళు వచ్చి చెక్ చేయాలి. ఆ చెక్ చేసే అతను ఎవరమ్మా? ఆడిటర్. చెక్ చేసి ఒపీనియన్ ఇస్తాడు, అవి ట్రూ అండ్ ఫెయిర్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అండ్ ప్రిపేర్ కరెక్ట్గా చేశారా లేదా. బేసికలీ ఇక్కడ సింపుల్ డౌట్ మళ్ళీ లింక్ చేస్తున్నాను. సరే, నేను ట్రూ అండ్ ఫెయిర్ చెక్ చేస్తున్నా, యాజ్ పర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఉంది, ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కూడా ఏం లేవు, నేను క్లీన్ రిపోర్ట్ ఇచ్చేసా. మళ్ళీ దాని తర్వాత ఫ్రాడ్స్ కనిపించింది, నేనే రిపోర్ట్ ఇచ్చా క్లీన్, అంటే నాకైతే కనపడలా ఫ్రాడ్, తర్వాత వేరే వాళ్ళు కనిపెట్టారు మేనేజ్మెంట్ ఫ్రాడ్, నేను కనిపెట్టగలిగానా? క్లీన్ అంటే ఏంటి? కనిపెట్టలేదనే కదా. మేనేజ్మెంట్ ఫ్రాడ్ కనిపెట్టారు, సేమ్ అదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు లయబుల్ అవుతారు? ఆడిటర్. షూరా? మేనేజ్మెంట్. కనిపెట్టింది ఎవరు? మేనేజ్మెంట్. షేర్ హోల్డర్ ఆబ్వియస్లీ అతను లయబుల్ కాడు, ఇద్దరే ఉన్నాము కంపెనీలో, మేనేజ్మెంట్, ఆడిటర్. ఎవరు లయబుల్ అవుతారు? ఆడిటర్ లయబులా? ఓకే. మేనేజ్మెంట్ లయబులా, నాట్ లయబులా? మేనేజ్మెంట్ లయబుల్, నాట్ లయబుల్. సార్, మేనేజ్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ లయబుల్ బికాస్ who are responsible to conduct the business without any frauds and errors. Frauds and errors జరగకుండా ఎవరు బిజినెస్ కండక్ట్ చేయాలి? దే హ్యావ్ ఫెయిల్డ్. నువ్వు కనిపెట్టావని నిన్ను వదిలేసేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ క్వశ్చన్ పేపర్ ఉందమ్మా, నువ్వు ఆన్సర్ షీట్ ఉంది, నువ్వు సరిగ్గా రాంగ్ రాసావు, నువ్వే ఆ రాంగ్ కనిపెట్టావని ఫుల్ మార్క్స్ వేస్తాడా? నువ్వు కనిపెట్టినా పక్కనోడు కనిపెట్టినా మార్క్స్ తీసేయడమే కదా. మేనేజ్మెంట్ ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాలి, వాళ్ళు ఫ్రాడ్ జరిగినా ఏం లేదు. బట్ అఫ్కోర్స్ వాళ్ళే కనిపెట్టారు, వేరే మేనేజర్ ఫ్రాడ్ చేస్తే ఇతను కనిపెట్టాడు, సీఈఓ, అలా అని వదిలేస్తామా? పనిష్ చేస్తాం అన్ని. ఆడిటర్ లయబులా కాదా అంటే డిపెండ్స్. ఇఫ్ ఆడిటర్ యాక్టెడ్ జెన్యూన్లీ, నాట్ లయబుల్. ఇఫ్ ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ, లయబుల్. జెన్యూన్ ఏంటి, నెగ్లిజెంట్ ఏంటి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్, అలా లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో చెప్పారమ్మా, ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ, audited not given advice to shareholders, audited not given any advice to management. సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఆడిటర్ ఎప్పుడు లయబుల్ అవుతాడు, ఎప్పుడు లయబుల్ కాడు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆడిటర్ స్కోప్ ఏదైతే ఉందో, ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది పర్ఫామ్ చేశాడు జెన్యూన్గా, అయినా సరే ఫ్రాడ్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు, లయబులా, నాట్ లయబులా? నాట్ లయబుల్. సార్, ఆడిటర్ అతను చెప్పిన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ఇవి చేయాలి, ఇవి ఫాలో అవ్వాలని, అది ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వకుండా ఆడిట్ చేస్తాడు. వాళ్ళు ఫాలో అయ్యి ఉంటే ఫ్రాడ్ని కనిపెట్టేవాడు కదా. కంపల్సరీ ఈజ్ లయబుల్. నెగ్లిజెంట్ అమ్మా. ఇప్పుడు ఆడిటర్ నెగ్లిజెంటా జెన్యూన్ అనేది ఎవరు టెస్ట్ చేసుకుంటారంటే కోర్టు. ఆడిటర్ కోర్టుకు వెళ్ళి, ఇదిగో నువ్వు చెప్పిన స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అయ్యాను అని ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు వదిలేస్తారు. ప్రూవ్ చేయలేకపోయాడు అనుకోండి, ఇదిగో నువ్వు ఫాలో అవ్వలేదు ఈ స్టాండర్డ్ని, మేబీ ఆ స్టాండర్డ్ని ఫాలో అయి ఉంటే కంపల్సరీ కనిపెట్టేసేవాడు. నేనేం చెప్పాను స్టాండర్డ్లో? నువ్వు కంపల్సరీ ఎవిడెన్స్ తీసుకోవాలి, అది కూడా సఫిషియంట్ ఎవిడెన్స్ తీసుకోవాలి, పైన చెక్ చేయకూడదు అన్నాను. నువ్వేమో జస్ట్ ఒక డాక్యుమెంట్ చెక్ చేసి వదిలేసావు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఒక అడుగుతాను, ఎలా చెక్ చేస్తారో చెప్పండి. బ్యాంకర్స్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది మీకు, మేనేజ్మెంట్ తీసుకొని ఇచ్చాడు, సార్ ఇదిగోండి సార్ మా ఎఫ్డీస్ బ్యాంక్లో ఉన్నాయి అని చెప్పేసి మీకు డాక్యుమెంట్స్ ఇచ్చాడు. అవి చూసి నువ్వు టిక్ పెట్టేశావు, ఓకే ఎఫ్డీ వాల్యూ ఇంత అని చెప్పేసి 20 lakhs. నువ్వు కరెక్ట్గానే ఎవిడెన్స్ తీసుకున్నావా? బ్యాంక్ దగ్గర నుంచి వచ్చిన రిసీటే చూశాను నేను, మేనేజ్మెంట్ ఇచ్చారు, అది ఎవిడెన్స్ కింద పెట్టుకునే ఒపీనియన్ ఇచ్చాను, ఎఫ్డీ కరెక్ట్గా ఉంది అని. నువ్వు కరెక్ట్గానే చెక్ చేసావా? జెన్యూనా, నెగ్లిజెంటా? అమ్మా, అది డూప్లికేట్ కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు నువ్వు? మేనేజ్మెంట్. డూప్లికేట్ చేయవచ్చా? ఒరిజినల్ లాగే ఉండేదాన్ని డూప్లికేట్ చేయవచ్చా? చేయొచ్చు. మరి ఎవరిని అడగాలి నువ్వు అది ఒరిజినల్ డూప్లికేట్ అని? బ్యాంక్ దగ్గర నుంచి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. మేనేజర్ దగ్గర నుంచా, బ్యాంక్ దగ్గర నుంచా? సార్, ఈ కంపెనీ తాలూకా ఎఫ్డీ ఎంత ఉంది మీ దగ్గర, ఒకసారి నాకు సర్టిఫై చేయండి అంటే నువ్వు కరెక్ట్గా చెక్ చేసావా, చెక్ చేయలేదా? చెక్ చేయలేదు, నెగ్లిజెంట్. స్టాండర్డ్లో చెప్పాడు. నువ్వు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కూడా తీసుకునే
అది చెక్ చేయి. ఎక్కడైతే నీకు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుందో అక్కడ కంపల్సరీ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందే. నువ్వు తీసుకోకుండా ఓన్లీ మేనేజ్మెంట్ ఇచ్చిన దాన్ని రిలై అయిపోయి సర్టిఫై చేసి రేపు పొద్దున అది రాంగ్ అని తెలిస్తే డెఫినెట్లీ నువ్వు నెగ్లిజెంట్. సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లండన్ ఏంజల్ బ్యాంక్ కేసులో. సింపుల్ సార్. లండన్ ఏంజల్ బ్యాంక్ కేసులో ఫస్ట్ ఆబ్జెక్టివ్ నీకు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ ఆబ్జెక్టివ్ ప్రకారం నువ్వు చేసావా జెన్యూన్, ఈ ఆబ్జెక్టివ్ నువ్వు చేయలేదా నెగ్లిజెంట్. ఏంటి ఆబ్జెక్టివ్? ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రెండ్ వెరీ ఆర్ నాట్. ఆబ్వియస్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, బట్ ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. సరే కనిపెట్టలేని ఫ్రాడ్స్ మీద ఆడిటర్ ఎప్పుడు లయబుల్ అవుతాడు, ఎప్పుడు లయబుల్ కాడంట? ఆడిటర్ లయబుల్ ఎప్పుడు లయబుల్ అంట? యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. నాట్ లయబుల్ ఎప్పుడమ్మా? యాక్టెడ్ జెన్యూన్. నెగ్లిజెంటా జెన్యూనా అని ఎలా వాటిని సర్టిఫై చేస్తావు అంటే వెరీ సింపుల్. సార్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ తీసుకున్నాడు, రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ తీసుకోలేదు. సార్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ అంటే ఏంటి? స్టాండర్డ్స్ అన్నీ చక్కగా ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన లాస్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీట్ అయితే నువ్వు రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ ఉన్నట్టు. అసలు స్టాండర్డ్లో చెప్పారు ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ తీసుకోవాలి అని, నువ్వు అసలు తీసుకోలే. ఫాలో అయ్యావా స్టాండర్డ్ని? నువ్వు ఫాలో అవ్వలేదు. అంటే రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ అంటే ఏంటి? మెయిన్ ఈ వర్డ్ ఇంపార్టెంట్ అమ్మా. టెక్నికల్ వర్డ్ రాసేటప్పుడు రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ అంటే ఏంటంటే నువ్వు చేయాల్సింది యాజ్ పర్ స్టాండర్డ్ చేయటం. రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ అంటే యాజ్ పర్ స్టాండర్డ్ ఏదైతే చేయాలో అది చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నావు, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ తీసుకోవాలి అన్నావు, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ నువ్వు తీసుకోలేదు, ప్రూవ్డ్ నెగ్లిజెంట్. ఇది కొంచెం కోర్ట్ ఎలా చెప్పిందంటే నువ్వు ఇదిగో నెగ్లిజెంట్ అని ఇప్పుడు అంటాను. ఫెయిల్యూర్ టు అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్, ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ జడ్జ్మెంట్ సరిగా చేయలేదు, నువ్వు ఇన్ఎడిక్వేట్గా చేస్తావు. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ ఈ వర్డ్స్ కంపల్సరీ రాయాలి. అండ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. What is professional competence and due care? As a professional, you should maintain certain ethical code of conduct, independence. And as a professional, due care అంటే ఏంటి సార్ అంటే నువ్వు అలర్ట్ అమ్మా. మీరు ఎప్పుడైనా గుర్తుంటే చెప్పండి. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం గుర్తుందా? ఏంటి ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే? అలర్ట్గా ఉండాలి, క్వశ్చనింగ్ మైండ్తో ఉండాలి, డెఫినెట్లీ అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండటం అంటే ఏంటి సార్ అంటే నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు మూవీ సాంగ్ వచ్చిందా బ్రెయిన్లో? రాలేదా? వచ్చిందా? డీవియేట్ అయ్యావా ఎగ్జామ్ రాసేటప్పుడు? సో సీరియస్గా రాస్తున్నప్పుడు అవరమ్మా. సో జనరల్లీ నాకేం రాలేదు ఆ పేపరు, సగం ఏదేదో రాస్తున్నాను. డిగ్రీ ఎగ్జామ్ అనుకోపోని డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నావు. ఇప్పుడు చెప్పమ్మా మధ్యలో సడన్గా ఏం గుర్తు వస్తుంది నీకు? అంటే నువ్వు రీజనబుల్ కేర్ అండ్ స్కిల్ తీసుకుంటున్నావు, డ్యూ కేర్ ఉందా లేదా అక్కడ? లేదు. మా సిఏ ఎగ్జాము సిఎంఏ ఎగ్జామ్ రాస్తున్నావు, ఇంక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది, నీకు ఆ క్వశ్చన్ వచ్చు రాయాలి. ఇప్పుడు వస్తుందా బ్రెయిన్లోకి ఏమన్నా? అప్పుడు డ్యూ కేర్ అండ్ స్కిల్ ఉంటుందా సార్? సూపర్ ఉంటుంది, 100% ఉంటుంది. అదే అటెంప్ట్. నెక్స్ట్ సిలబస్ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ అమ్మా, మళ్ళీ నువ్వు కరెక్ట్ ఏదో సార్ చెప్పాడు సిలబస్ చేంజ్ అవుతుంది అదేం కాదు అనుకుందాం. అప్పుడు డ్యూ కేర్ అండ్ స్కిల్ ఉంటుంది. డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నావు అంటే డిగ్రీ అలా రాస్తారని నేను అనట్లేదు, ఊరికి ఎగ్జాంపుల్ తీసుకోండి. సగం రాసావు గుర్తొచ్చింది, ఇంకో సగం ఏదో గుర్తొచ్చింది రాసావు, ఇంకో సగం ఏదో రాసావు. ఇక్కడ ఉందా డ్యూ కేర్ అండ్ స్కిల్? సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే. నువ్వు వెరిఫై చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ యూ షుడ్ బి అలర్ట్, క్వశ్చనింగ్ మైండ్తో ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇక్కడ రాంగ్ రావచ్చు, ఎక్కడ రాంగ్ రావచ్చు, ఎక్కడ రాంగ్ రావచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ డ్యూ కేర్ అండ్ స్కిల్కి. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, డ్యూ కేర్ అండ్ స్కిల్ ఉంటుందా ఉండదా నీకు? డ్రైవింగ్ చేసేటప్పుడు డ్యూ కేర్ అండ్ స్కిల్ ఉంటుందా అమ్మా? నాకు అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోద్దమ్మా బ్రెయిన్. అంటే మేబీ ఎక్కడంటే హైవే ఎక్కారమ్మా, ఎవరు లేరు ఇటుపక్క, ఎవరు లేరు ఇటుపక్క లేరు, నేను ఏదేదో ఆలోచించుకుంటాను, బట్ వెళ్ళిపోతూ ఉంటుంది కారు కానీ బైక్ కానీ. మధ్యలో ఎవరైనా ఆ స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు కొంచెం అట్లా స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఉంటాము, లేకపోతే బైక్ అయితే. బాగా బిజీ రోడ్ అమ్మా, హెవీ బిజీ రోడ్. ఇప్పుడు నువ్వు ఏదో ఆలోచించుకుంటూ నడుపుతావు, బాగా డ్యూ కేర్ అండ్ స్కిల్ ఉంటుందా? డ్యూ కేర్. ఇప్పుడు ఆడిటింగ్లో స్టార్టింగ్లో ఉండాలా ఈ డ్యూ కేర్ అండ్ స్కిల్, ఎండింగ్లో ఉండాలా, త్రూ అవుట్ ది ఆడిట్ ఉండాలా? అది ఆబ్సెన్స్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ కాదు, అసలు ఎక్కడ నువ్వు డ్యూ కేర్ అండ్ స్కిల్ ఆబ్సెన్స్ అని ప్రూవ్ అయినా డెఫినెట్లీ యువర్ నెగ్లిజెంట్. ఈ వర్డ్స్ కంపల్సరీ. ఏంటి వర్డ్స్ చెప్పండి నెగ్లిజెంట్ అని ఎలా ప్రూవ్ చేస్తారంటే కోర్టులో? ఫస్ట్ వన్ కీవర్డ్స్ ఒక్కటి చెప్పండి చాలు. రీజనబుల్ అష్యూరెన్స్. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్, కంప్లై విత్ స్టాండర్డ్స్ అన్నాం. ఎందుకు రీజనబుల్ అష్యూరెన్స్ అన్నాం, ఎందుకు అబ్సల్యూట్ అష్యూరెన్స్ అనలేదు అంటే, సార్ ఆడిటర్ 100% గ్యారంటీ ఇవ్వలేడు. ఎందుకు? ఆడిటర్ కంటూ కొన్ని ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉంటాయి. రీజనబుల్ అంటే నాట్ 100%, అబ్సల్యూట్ అంటే 100%. ఆడిటర్ ఎందుకు 100% గ్యారంటీ ఇవ్వలేరు అంటే ఈ రీజన్స్ వల్ల. ఫస్ట్ వన్, నేచర్ ఆఫ్ అకౌంటింగ్. సార్ అకౌంటింగ్ అనేది ఆడిటర్ ఇక్కడ ఉంది చూడండి అమ్మా, నేచర్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్లో అన్ని ఎస్టిమేట్సే. బ్యాలెన్స్ షీట్ చూసుకోండి, బ్యాలెన్స్ షీట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో. అక్కడ నువ్వు వేసేదంతా బ్యాలెన్స్ షీట్లో వేసే 90% ఆఫ్ వాల్యూస్ ఆర్ ది ఎస్టిమేట్స్, నాట్ రియల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అ ల్యాండ్ అండ్ బిల్డింగ్, నువ్వు ఎప్పుడో కొన్న ఉంటావు, దాన్ని ఆ కొన్న వాల్యూకి రికార్డ్ చేస్తావు, హిస్టారికల్ కాస్ట్. ఆ రోజు ఆ వాల్యూ కాదు అది, కానీ అదే రాస్తాను. పోనీ డెటార్స్ వాల్యూ చూడు, డెటార్స్ ఎంత ఏదైతే రాసావు బ్యాలెన్స్ షీట్లో అదే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్, రాదు. ఓకే, పోనీ ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ చూడు, డిప్రిషియేషన్ ఏదో రెడ్యూస్ చేసి రాసుంటావు, ఎగ్జాక్ట్లీ అంతే నిజంగా తరిగిపోయి ఉంటుందా? నో. అంటే నువ్వు ఇలా ఏది తీసుకున్నా సరే 90% బ్యాలెన్స్ షీట్లో ఉండేవన్నీ ఏంటమ్మా? ఎస్టిమేట్స్. వాటిని నువ్వు యాక్యురేట్గా చెప్పగలవా? ఎస్టిమేట్స్ని ఎవరైనా యాక్యురేట్గా ఇది అని చెప్పగలరా అమ్మా? వాళ్ళే ఏదో తెలియదు అని చెప్పేసి ఏదో రికార్డ్ చేశారు. డెటార్ ఇంత వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ ఇచ్చారు, నువ్వు ఆ ఎస్టిమేట్ రీజనబుల్లా కాదా చెక్ చేస్తావా, యాక్యురేట్ అని చెక్ చేస్తావా? రీజనబుల్. సో అది సెకండ్ రీజన్, ఆడిటింగ్. యాజ్ ఏ ఆడిటర్ ఐఎమ్ అవుట్ సైడర్, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కరెక్టో కాదో చెక్ చేస్తాను. వాళ్ళు కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను చెక్ చేయగలనా? నో. సో డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ మే నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, ఇవ్వరు కొన్నిసార్లు ఇస్తారు, కానీ రాంగ్ ఇస్తారు, కావాలని అబద్ధం చెప్తారు. అంటే చెప్తారు, కంప్లీట్లీ రాంగ్ చెప్తారు. అది నువ్వు నిజం అనుకున్నావు, నమ్మేసావు, అయిపోయింది. నీ ఒపీనియన్ కరెక్ట్ అవుతుందో రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రాంగ్ అయ్యే ఛాన్స్. సో ఇదొక రీజన్. ఇంకొక రీజన్, టైం అండ్ కాస్ట్. నీకు టైం ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఆడిట్ వర్క్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఆ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ మీరు చేయాలి. డెఫినెట్లీ అక్కడ కూడా నేను శాంప్లింగ్ తీసుకుంటాను. ఏం తీసుకుంటాను? శాంప్లింగ్ అంటే ఏంటి? వెరిఫైయింగ్ ద ఫ్యూ ట్రాన్సాక్షన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ వెరిఫైయింగ్ 100% ఆఫ్ ది పాపులేషన్, ఐఎమ్ వెరిఫైయింగ్ ఓన్లీ ఫ్యూ ట్రాన్సాక్షన్స్. అంటే మిగతా చెక్ చేయట్లేదనేగా నువ్వు, మేబీ అందులో ఫ్రాడ్స్ ఉండొచ్చు, అదొక రీజన్. అలా అని చెప్పేసి ఎక్కువ మందిని పెట్టి 100% చెక్ చేద్దామంటే ఇక్కడ ఏమవుతుందమ్మా? ఎక్కువ మందిని పెట్టి 100% చెక్ చేస్తే కాస్ట్ ఎక్కువైపోతుంది. కాస్ట్ ఎక్కువైందంటే ఎవరైనా ఆడిట్ చేయించుకుంటారా? నో. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సార్ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి లింక్ ఉంటుంది డైరెక్ట్లీ. ఇంటర్నల్ కంట్రోల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. కంట్రోల్స్ వీక్గా ఉంటే ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఎక్కువ ఉంటాయి. వీటిని కనిపెట్టడం ఈజీ అంటే ఫ్రాడ్స్ తక్కువ ఉన్నప్పుడు ఈజీగా ఆడిట్ చేసుకోవచ్చు, ఆడిటర్కి వర్క్ ఈజీ అవుతుంది. కంట్రోల్స్ వీక్గా ఉంటే కంట్రోల్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇన్హరెంట్ లిమిటేషన్స్, కొల్యూజన్ వల్ల కానీ, అవుట్డేషన్ వల్ల కానీ, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ రాంగ్ అవడం వల్ల కానీ, అప్పుడు ఆడిటర్కి ఆ ఫ్రాడ్ని కనిపెట్టడం కష్టం అవుతుంది. కంట్రోల్స్ స్ట్రాంగ్గా ఉంటే ఏదైతే ఫ్రాడ్ జరిగిందో అది ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంట్రోల్స్ వీక్గా ఉన్నప్పుడు ఫ్రాడ్ జరిగితే అది కొన్నిసార్లు కనిపెట్టలేము మనం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొల్యూజన్ అంటే కుమ్మక్క అయిపోయారమ్మా. మేబీ కంట్రోల్స్ ఉంటే అవ్వదు, కంట్రోల్స్ లేకపోవడం వల్ల అయ్యింది, అది ఆడిటర్ కూడా కనిపెట్టలేడు. సో ఇవి రీజన్స్ అమ్మా. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి ఫస్ట్ హెడ్డింగ్స్ చెప్పండి. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ ఫాస్ట్గా. ఫోర్ మార్క్స్ అడిగితే రాయగలరా? దాని కింద కొంచెం సెంటెన్సెస్ రాయండి. ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. లయబుల్ ఆర్ నాట్ లయబుల్? ఆడిటర్ డిటెక్ట్ చేయలేకపోయాడు ఫ్రాడ్, ఆడిటర్ లయబుల్ ఆర్ నాట్ లయబుల్? ఆడిటర్ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయలేదు, తర్వాత కనిపెట్టారు. లయబుల్ ఆర్ నాట్ లయబుల్? ఆడిటర్ డిపెండ్స్. ఎప్పుడు లయబుల్? ఇఫ్ ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ లయబుల్. ఎప్పుడు నాట్ లయబుల్? ఆడిటర్ యాక్టెడ్ జెన్యూన్లీ నాట్ లయబుల్ అండి. అదేంటి సార్ ఆడిటర్ ఫెయిల్ అయ్యాడు కదా? ఆఫ్ కోర్స్ ఐ విల్ ఫెయిల్. నేను నాకు చెప్పిన స్టాండర్డ్ అదన్నీ నేను ఫాలో అయ్యాను, అయినా సరే కనిపెట్టలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ 100% ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. కొన్నిసార్లు నేను కనిపెట్టలేను, నేను జెన్యూన్గా చెక్ చేస్తాను,
మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తాను, అయినా సరే కొన్ని కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది, అవి ఎవరూ కనిపెట్టలేరు. సో వాటికి నేను నాట్ లైబుల్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ లైబులా కాదంటే ఆబ్వియస్లీ దే ఆర్ లైబుల్. వాళ్ళు కనిపెట్టారని వాళ్ళని వదిలేస్తామా? బికాస్ దే ఆర్ డ్యూటీ, దే హ్యావ్ టు. అసలు ఎప్పుడో కనిపెట్టాల్సింది నువ్వు ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఇప్పుడు ఏదో కనిపెట్టావు. ఆడిటర్ వాళ్ళు వెళ్ళి కేసు వేశారు ఆడిటర్ మీద. ఆడిటర్ కనిపెట్టలేదు, మేము కనిపెట్టాం, ఆడిటర్ సరిగా ఆడిట్ చేయలేదు, ఆడిటర్ని పనిష్ చేయాలని. కోర్టు ఏం చెప్పిందమ్మా? ఫస్ట్ ఆడిటర్ని కాదు పనిష్ చేయాల్సింది, ఎవరిని? నిన్ను. బికాజ్ యూ ఆర్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ రెస్ట్ విత్ ద మేనేజ్మెంట్, not with the auditor. Auditor is secondary responsible. Conditions applied. Sir, auditor cannot detect 100% frauds and errors due to inherent limitations. Auditor is not responsible if he acted genuinely. Auditor is responsible if he acted negligently. So adi ippudu varaku chusam. A basic principles follow avali, due care and skill follow avali, as it is awareness. Negligent ante maybe other matters also, fraud ayanni jarigina avanni kuda andulo cover avutayi amma. Fraud risk factors avanni. కాన్సెప్ట్ నెంబర్ 1 నుంచి ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఎగ్జామ్లో మీరైతే ఏ క్వశ్చన్ అడుగుతారు? క్వశ్చన్ ఆన్సర్ వద్దు, ఓన్లీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. క్వశ్చన్ లాగా అడగాలి నన్ను. మీరు నన్ను క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చెప్తా. రివర్స్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పరు కానీ రివర్స్, మీరు క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. రైట్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిటర్. నేను ఆన్సర్ చెప్తానమ్మా. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ whether they are showing true and fair or not. Secondary objective is detection of frauds and errors, but he cannot detect 100% frauds and errors. అయిపోయింది ఆన్సర్. ఇంకో క్వశ్చన్. మీరు క్వశ్చన్ అడగాలి, ఆన్సర్ కాదు. క్వశ్చన్ లాగా అడగాలి. రైట్ అబౌట్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిటర్. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిటర్ అనే క్వశ్చన్ అడిగారమ్మా, 4 మార్క్స్. So inherent limitations are audited due to the following reasons. First one, due to nature of accounting. Accounting involves accounting estimates. Accounting estimates are based on assumptions. It is difficult to certify whether this is correct or wrong. Second one, accounting depends upon the nature of auditing. So auditing depends upon the information provided by the auditor, information provided by the management. They may provide wrong information or they may not provide the complete information. Number 3, time and cost. So due to the less time, auditor adopt the sampling. So and if he conduct the 100% audit, the cost will increase. Number 4, inherent limitations of internal control system. Due to that inherent limitations of ICS, there may be a more chances of frauds and errors in the financial statements. It may be difficult to find out that frauds and errors. అయిపోయింది, 4 marks. ఇంకా క్వశ్చన్స్. స్కోప్ ఆఫ్ ఆడిటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్. అమ్మ మన స్కోప్ ఎక్కడి వరకు ఆడిట్ చేయగలరు ఏంటి? స్కోప్ ఆఫ్ ఆడిటర్. సార్ మన స్కోప్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్సా, అదర్ దాన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒపీనియన్, కంపెనీ బిల్డింగ్ మీద ఒపీనియన్ ఇస్తావా? బిల్డింగ్ బాగుంది, పెయింట్ బాగుందని. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇస్తావా? నువ్వు బిల్డింగ్ గురించి కామెంట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి, మేనేజ్మెంట్ ఇంకొక మేనేజర్ని తీసేసాడు జాబ్లోంచి, నువ్వు దాని రిపోర్ట్లో మెన్షన్ చేస్తావా? వితౌట్ ఎనీ రీజన్ మేనేజర్ వాజ్ రిమూవ్డ్, ఇట్ ఈస్ వెరీ క్రూయల్ డెసిషన్, అన్ఎథికల్ డెసిషన్. అసలు నీకు సంబంధం ఉందా? నువ్వు దేని గురించి మాట్లాడాలి? వాట్ ఈస్ యువర్ స్కోప్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దే హ్యావ్ రిమూవ్డ్ దేర్ మేనేజర్ without any reason. That is out of scope. So what is your scope? Expressing an opinion on financial statements. This is my scope, not other matters. Okay. So the scope of auditor is expressing an opinion on financial statements and detection of frauds and errors. Objective. Other than this, it is not my scope. Sir, whatever happening in the company, they have purchased the raw material for a larger price when compared to market price. They have removed the manager without any reason. It is none of my business, right? So ఇంకా అంతేనా? అయిపోయినాయి. Difference between accounting and auditing. So difference between accounting and auditing. What is a recording of transaction and recording of transaction in events? ఏదమ్మా recording? Auditing, accounting. Examination of transactions, auditing. It is a general activity, day-to-day activity. It is a specific activity done by the professional. The ultimate result is a preparation of financial statements. Accounting. The ultimate outcome is a preparation of audit report. Auditing.
అలా ఒక 4 పాయింట్స్ నేను ఎక్కువ ఇచ్చాను, మీరు 4 పాయింట్స్ రాస్తే చాలు. 4 to 5 4 క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, 5 మార్క్ క్వశ్చన్, 6 మార్క్ క్వశ్చన్ అంతే. ఇంకా అయిపోయినాయా? ఇంకొకటి ఉంది ఇంపార్టెంట్. Types of financial statements. There are 2 types of financial statements: general purpose financial statements, special purpose financial statements. General purpose financial statements prepared for all the users, whereas special purpose prepared for the specific user. Accounting standards and rules and regulations applicable to general purpose. For special purpose, I will follow the specific party rules and directions. ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. యూజర్స్ అన్నీ రాయాలమ్మా. మేనేజ్మెంట్, షేర్ హోల్డర్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకు, ఇవన్నీ, గవర్నమెంట్, సప్లయర్స్, క్రెడిటార్స్, ఎంప్లాయీస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఇందులో ఎన్నో ఒక 5 రాయండి, గుర్తొచ్చిన 5. దాని పక్కన ఒక చిన్న సెంటెన్స్, వాళ్ళ పర్పస్ ఏంటని. సరే నేను చెప్తాను క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే కదా. వాట్ ఈస్ ద, సరే నేను క్వశ్చన్ అడిగాను కాబట్టి మీరు చెప్పండి. వాట్ ఈస్ ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? అంటే ఆడిట్ మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటర్ ఫ్రాడ్ని కనిపెట్టలేకపోయాడు, దాని మీద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? If he is acted negligently, then he is liable. If he acted genuinely, then he is not liable. అయిపోయింది. What is negligent? What is negligent? Not compliance with the, ఏదో ఒకటి 2-3 పాయింట్లు చెప్పండి చాలు. కీవర్డ్స్ అన్న చెప్పండి అమ్మా. నాట్ కంప్లై స్టాండర్డ్స్, నో రీజనబుల్ డ్యూ కేర్. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్, డ్యూ కేర్ అండ్ స్కిల్ తీసుకోలేదు, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ లేదు, ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద స్టాండర్డ్స్ అండ్ కంప్లై, ఏదో చెప్పారు నాకు వినపడలేదు. సరే నేను దాన్ని కొంచెం మాడిఫై చేస్తాను. ఫెయిల్యూర్ టు అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వాలి. ప్లానింగ్ చేయాలా అవసరం లేదా? ప్లానింగ్, పర్ఫార్మెన్స్ అండ్ జడ్జ్మెంట్ ప్రాపర్గా ఉండాలి. సో ఇవి సరే. సో మీ స్టేట్మెంట్స్ ఆర్ 2 టైప్స్, ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్. సరే ఇప్పుడు నేను చెప్పిన ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్లో క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది మెయిన్ ఎగ్జామ్లో, మీరు రాయండి. కాన్సెప్ట్ నోన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ, 4 మార్క్స్ క్వశ్చన్. సో 4 మార్క్స్ అలా వచ్చేయాలి, అట్లీస్ట్ 3 మార్క్స్. మీరు ఎంత పెట్టుకుంటున్నారు వెయిటేజ్ ఆడిటింగ్కి? 50కి ఎంత పెట్టుకుంటున్నారు? అమ్మా అక్కడ 30, ఇక్కడ 20 వస్తే చాలు, పర్ఫెక్ట్గా మన మార్కులు మనకు వస్తే చాలు. 50 అక్కడ 30 అంటే ఎక్కడ? అకౌంట్స్లో. బట్ అకౌంట్ స్టఫ్ చేస్తే మాత్రం నిన్ను మాత్రం సేవ్ చేసేది ఆడిటింగే అమ్మా, ముందు గుర్తుపెట్టుకో. ఇంతవరకు అకౌంట్ స్టఫ్ ఇవ్వలేదు, బట్ ఎప్పుడూ ఇస్తాడమ్మా. అప్పుడు నువ్వు ఆడిటింగ్ చదువుకోకుండా వెళ్తే మాత్రం అవుట్. నువ్వు అప్పుడు కానీ ఆడిటింగ్ పర్ఫెక్ట్గా ఏదో ఒకటి రన్నింగ్ నోట్స్లో కీవర్డ్స్ రాసుకొని ఏదో పేపర్లు నింపొస్తే నువ్వు పాస్. ఎందుకంటే ఇందులో 40 స్టాంప్ వస్తే చాలు, పేపర్ టఫ్ వచ్చినప్పుడు మిగతా బాగానే వస్తాయి. నిన్ను అలా బయట వేస్తాడు తీసుకెళ్ళి. నువ్వు కానీ ఆడిటింగ్ కూడా రాయలేదు, పేపర్లు నింపలేదు అనుకో. పేపర్లు నింపాలంటే ఏమి ఉండాలి? కీవర్డ్స్. అట్లీస్ట్ ఆ కీవర్డ్స్ నువ్వు డిగ్రీ లాగా రాసావు అనుకో అమ్మా, డౌటే లేదు, మొత్తం కొట్టేస్తాడు. బాగా రాసిన క్వశ్చన్ కూడా కొట్టేస్తాడు. అది జాగ్రత్తగా కీవర్డ్స్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇప్పటి వరకు అయిన కాన్సెప్ట్ 1లో కీవర్డ్స్ ఫాస్ట్గా చెప్తే జాగ్రత్తగా విను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, సో ప్రొఫెషనల్ డ్యూ కేర్ అండ్ స్కిల్, సో ప్లానింగ్, పర్ఫార్మెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆడిట్, కంప్లైన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిటర్, inherent limitations of an audit, users of financial statements, general purpose financial statements, special purpose financial statements, reasonable assurance, and inherent nature of auditing, nature of accounting, time and cost, sampling is also technical word, right? See the overall. Next, misstatements 2 types, intentional, unintentionals. Unintentional గా చేసేది ఏందమ్మా? ఎర్రర్స్. మేబీ తక్కువే అడుగుతున్నాడు, పెద్ద ఏం అడగట్లేదు, బట్ అది కూడా ఎలా అడుగుతాడు క్వశ్చన్ చేస్తాడు. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎనీ టైప్స్ ఆఫ్. ఇంటెన్షనల్గా చేస్తే ఏమంటారు మా దాన్నే? ఫ్రాడ్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. వీటిలో ఎక్కువగా అతను అడిగేది ఎర్రర్ ఆఫ్ కమిషన్ అడుగుతూ ఉన్నాడమ్మా. పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్, రాంగ్ సైడ్ అండ్ రాంగ్ అకౌంట్, ఎర్రర్ డూప్లికేషన్ ఎర్రర్స్, ఎర్రర్ ఆఫ్ ఫార్వర్డ్, ఇవన్నీ అకౌంటెంట్ చేసే మిస్టేక్స్. కావాలని చేస్తున్నాడా, బై మిస్టేక్ చేస్తున్నాడా? బై మిస్టేక్. మనం కూడా అప్పుడప్పుడు లెజర్లో ఒక అమౌంట్ ఉంటుంది, ట్రైల్ బ్యాలెన్స్లోకి తీసుకెళ్ళేటప్పుడు, బ్యాలెన్స్ షీట్లోకి తీసుకెళ్ళేటప్పుడు వేరే తీసుకెళ్తాం. బ్యాలెన్స్ షీట్ టాలీ అయిద్దా అవుదా? మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ చెక్ చేసుకుంటాం, స్ట్రైక్ ఆఫ్ చేస్తాం, అయిపోయింది. ఇంకా
నువ్వు ఒకసారి స్ట్రైక్ ఆఫ్ చేసావంటే బ్యాలెన్స్ షీట్లు అవన్నీ మార్క్స్ తగ్గించేస్తాడు. ఒకసారి స్ట్రైక్ ఆఫ్ చేయొద్దన్నాడే మొత్తం క్వశ్చన్ కొట్టేసి మళ్ళీ రాస్తున్నావు, ఏమైంది? ఇప్పుడు ఏమైంది? టైం సరిపోదు. సో కేర్ఫుల్గా ఉండాలి, అలా ఎర్రర్స్ జరగకుండా చూసుకోవాలి. సో వాట్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్? ప్రొసీజర్ ఎర్రర్. ఒక స్టాండర్డ్ ఆర్ యాక్ట్లో చెప్పిన పాలసీ రూల్ని ఫాలో అవ్వకపోతే వచ్చేది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అమ్మ. వాళ్ళు ఇంటర్నల్గా పెట్టిన రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల వచ్చేది ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్. సో అలా డిఫరెన్స్ ఉంటాయి. సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటే వాటంటికి అవే రివీల్ అయిపోతాయి. అవి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ కాలేదు, ఎక్కడ సార్? పార్షియల్ ఒమిషన్. డూప్లికేట్ అమ్మ, రెండు ఒమిట్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. ఒకటి డెబిట్ వేసావు, క్రెడిట్ అయ్యలేదు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా? సార్ రాంగ్ టోటలింగ్, సరిగా టోటల్ చేయలేదు నేను, రాంగ్ టోటలింగ్, అది కూడా కనిపెట్టేయచ్చు. కనిపెట్టడం కాదు, ఆటోమేటిక్గా బయటపడుతుంది అది. సో పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్, పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్, డిఫరెన్స్ వస్తుంది ట్రయల్ బ్యాలెన్స్. రాంగ్ అకౌంట్ అయితే అకౌంట్ బ్యాలెన్సెస్ డిఫరెన్స్ వస్తాయి. అప్పుడప్పుడు మీరు రిసిప్ట్లు పంపిస్తారు మాకు, ఇప్పుడు వరకు జరగలేదు అలాగా. అప్పుడు మాకు మొన్న ఎందుకు డౌట్ వచ్చింది, ఇంతమంది ఫీజులు కడుతున్నారు, ఎలా పడితే ఎలా కడుతున్నారు అంటే, మీరు ఫోన్పే చేస్తారు కదా, అవన్నీ మళ్ళీ అకౌంట్స్లోకి తీసుకెళ్ళాలి మేము. ఒక స్టూడెంట్కి పడాల్సింది ఇంకో స్టూడెంట్కి పడితే అట్లా కాదు, అదేం పెద్ద విషయం కాదు. అసలు రిసిట్ రైజ్ కాకపోతే కష్టం. నాకు ఎందుకు అది నేను చెప్పాను, నా స్టాఫ్ అడిగారు నాకు, సార్ మీరు చెప్పింది అంతా బాగానే ఉంది, రిసిట్స్ రైజ్ చేస్తున్నాం. సో నేనేం చెప్పానంటే, రిసిట్స్ ఇచ్చేసేసి నాకు డైలీ ఎంత కలెక్షన్ అయిందో టోటల్ అమౌంట్ చెప్పండి, నాకు బ్యాంక్ అకౌంట్లో టోటల్ అమౌంట్తో టాలీ అవ్వాలి అని. సో టోటల్ టాలీ అవుతుంది, ఒకరిదొకరికి పడితే అదేం పెద్ద విషయం కావాలి అన్న. ఎందుకు ఒకరిదొకరు ఫీజు పడితే మళ్ళీ ఫోన్ చేస్తే స్టూడెంట్ ఏం చేస్తాడమ్మా, మళ్ళీ పే చేశాను, నేను పే చేశాను సార్ మళ్ళీ అడుగుతున్నారు ఏంటి అంటాడు. ఆ రోజు ఎంత పే చేసావో చూసుకుని ఆ రోజు డేట్లో మిస్ మ్యాచ్ ఏంటో చూసుకుంటే అయిపోతుంది. సార్ పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్లో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది, నాకు బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే టాలీ అవుతుంది అమౌంట్ అది టాలీ అవుతుంది, కానీ ఎక్కడ మిస్ మ్యాచ్ వస్తుంది నాకు? అకౌంట్ బ్యాలెన్సెస్. స్టూడెంట్ ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళకైనా ఎంట్రీ, ఎవరైతే ఫీజు కట్టలేదో వేరే వాళ్ళకి వేసేస్తాను ఎంట్రీ. ఇప్పుడు మళ్ళీ ఇతనికి ఫోన్ వెళ్ళిద్ది కదా ఫీజు కట్టండి అని, ఏమంటాడు ఇతను? ఆల్రెడీ కట్టేశాను అంటాడు. ఎప్పుడు కట్టావు? రిసీట్ పంపి అంటాం. ఆ రోజు ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవి మాత్రం చెక్ చేస్తే సరిపోతుంది కదా, ఎవరికి కరెక్ట్గా పడినాయా లేదా అని. ఆ రోజు ఎంట్రీస్ అన్నీ ఓపెన్ చేస్తాం, ఎవరెవరికి ఎంట్రీస్ వేసామో చెక్ చేస్తాం, రిసీట్స్ అన్నీ ఆ రోజు జనరేట్ చేసినాయి, ఆబ్వియస్లీ రాంగ్ రిసీట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా సార్ మన నాన్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్ కూడా వస్తుంది కదా సార్, అవి అసలు కనిపెట్టలేము, అసలు ఎంట్రీ వేయలేదు. ఇప్పుడు ఏమన్నా కనిపెట్టగలవా అమ్మా? నో, ఎంట్రీ వేయలేదు, కంప్లీట్ ఒమిషన్. సో కంప్లీట్ ఒమిషన్, రాంగ్ క్లాసిఫికేషన్, అసలు ఫీజు కిందే రాయలేదు, అది ఎగ్జామ్ ఫీజు కింద రాశారు, అయిపోయింది. సో ఇట్లా ఉంటుంది. సో నాన్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ కూడా ఉంటాయి, కంప్లీట్ ఒమిషన్, రాంగ్ క్లాసిఫికేషన్. ఇవి రివీల్ అవ్వవు సార్, రివీల్ అవ్వవు, ఆడిటర్ కనిపెట్టాల్సిందే వాటిని. అకౌంటెంట్ దగ్గర అయితే రివీల్ అవ్వవు. సో ఫ్రాడ్ అనేది డెఫినేషన్ అడిగారు, నువ్వు ఏదేదో రాసావు ఫ్రాడ్ డెఫినేషన్, మార్క్స్ ఉంటాయా? ఉండవు. ఏం రాయాలి సార్ మరి? ఫ్రాడ్ ఈజ్ అన్ ఇంటెన్షనల్ యాక్ట్. ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, థర్డ్ పార్టీస్, TCWs. సార్ ఓకే, సో ఇది అన్డ్యూ అడ్వాంటేజ్ కోసం చేస్తాడు. అన్డ్యూ అడ్వాంటేజ్ ఏంటమ్మా? అన్ఫేర్ అడ్వాంటేజ్. అండ్ డిసెప్షన్ అంటే ఏంటమ్మా? మోసం చేయటం. ఈ యూజ్ ద టెక్నాలజీ డిసెప్షన్, ఎవరికి తెలియకుండా దాన్ని కవరప్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాడ్ చేసి నేను ఫ్రాడ్ చేశాను కనిపెట్టి చూద్దాం అంటారా? కవరప్ చేస్తారు కదా. సో దాంట్లో డిసెప్షన్ అంటారు, ఎవరికి తెలియకుండా. ఎప్పుడైనా ఫ్రాడ్ చేసి కవరప్ చేశారా? ఎప్పుడు చేయలేదా? మీరు చేయరు కదా, మంచివాళ్ళు కదా. సరే, ఫ్రాడ్ ఎన్ని టైప్స్ ఉంటుందమ్మా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాడ్ ఉంటుంది? 2 types. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్, ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్ట్. వాట్ ఈజ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్? అసెట్స్ని మిస్యూజ్ చేయడం. మిస్యూజ్ అంటే ఏంటి? థెఫ్ట్, డ్యామేజ్, ఇంకోటి ఉంది పర్సనల్ యూజ్. మళ్ళీ చెప్పండి, ఏంటి మిస్యూజ్ అంటే? థెఫ్ట్, డ్యామేజ్, పర్సనల్ యూజ్. థెఫ్ట్ అంటే దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోవడం. డ్యామేజ్ అంటే తీసుకెళ్ళడు, యూజ్ చేయడు. ఏం చేస్తాడు? పగలగొట్టి వెళ్ళిపోతాడు. జాబ్లో తీసేసామనగానే ఒక్క నిమిషం ఆగని చెప్పేసి పగలగొట్టి వెళ్ళిపోతాడు. పర్సనల్ యూజ్ అంటే ఇది థెఫ్ట్ కాదు, ఇక్కడే ఉంటుంది కానీ పర్సనల్ యూజ్ చేసుకుంటాడు, కారు ఇష్టం. ఈ 3 మిస్యూజే అన్నమాట. సో దెన్ వాట్ ఈస్ అదర్ టైప్? ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో జనరల్లీ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది
ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది హైయర్ లెవెల్ మేనేజ్మెంట్లో జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ని పిఎన్ఎల్ని రాంగ్గా ప్రజెంట్ చేయడం. ఎప్పుడైనా మీ ఇంట్లో లెక్క రాంగ్గా చెప్పారా? అంటే మీరు షాప్కి వెళ్ళారు, మీకు ఇంత అయింది, దాన్ని ఇంత అని చెప్పాలి, రాంగ్గా ప్రజెంట్ చేయాలి. ఎప్పుడైనా అలా మ్యానిపులేట్ చేశారా? రాంగ్గా ప్రజెంట్ చేశారా? ఒక 100 రూపీస్ అడ్జస్ట్ చేయడం రాంగ్, ఎప్పుడు చేయలేదా? చేసే ఉంటారు, ఎప్పుడు చేయలేదా? సరేనమ్మా, మీ పాకెట్ మనీ అడగాలి మంత్లీ ఎంత, ఒక లెక్క వేస్తాం ఇది ఎంత అయిందని కదా. పాకెట్ మనీ ఎలా ఖర్చు పెట్టావని అడిగారు, లెక్కేస్తాం. రాంగ్గా ప్రజెంట్ చేస్తారా, ఫేర్గా ప్రజెంట్ చేస్తారా? ఫేర్గా ప్రజెంట్ చేస్తారా? ఫ్రెండ్కి 500 600 ఇచ్చావు, మళ్ళీ ఇస్తానంటే ఇంట్లో ఏం చెప్తావు? ఫ్రెండ్కి ఇచ్చాను మళ్ళీ ఇస్తానంటే ఏమైంది? సర్లే ఇచ్చినప్పుడు తీసుకోని మళ్ళీ ఇస్తారా నీకు? ఏదో చాక్లెట్ కొనుక్కున్నాను, బిస్కెట్ కొనుక్కున్నాను అని ఏదో చెప్తావు, దాన్నే రాంగ్ ప్రజెంటేషన్, విండో డ్రెస్సింగ్ అంటారు. సేమ్ అలాగే మీ లెవెల్లో చాక్లెట్ బిస్కెట్, మేనేజ్మెంట్ లెవెల్లో ఎసెట్, ఒక ఎసెట్ ఏం చేసావు, కొన్నాను పోయింది, ఏదో రాస్తాడు ఇంత అంత అని, సత్యం స్కామ్. ఎఫ్డీస్ లేవు, ఎఫ్డీ ఉన్నట్టు రాస్తాడు. 500 crores ఎఫ్డీ అంట, అక్కడ ఉంది 250 crores. ఎంత రాశాడు ఇతను? 500 crores రాశాడు ఎసెట్స్లో. ప్రాఫిట్స్ ఎక్కువ చేసి చూపించాడు. అదంతా నమ్మేసి పీపుల్ అంతా షేర్స్ కొన్నారు, ఎక్కువ డబ్బులు పెట్టి, డబ్బులు వచ్చినాయి, హ్యాపీ, జంప్. సో అయిపోయింది, క్లోజ్ మ్యాటర్. ఏమైంది? అంత ఎసెట్ లేదు, షేర్ వాల్యూ పడిపోయింది. లాస్ ఎవరు అయ్యారమ్మా ఈ ప్రాసెస్లో? షేర్ హోల్డర్. అంత డేంజర్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. క్వశ్చన్ నెంబర్ 2, ఆడిటర్ ఏది ఐడెంటిఫై చేస్తారు? మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఆడిటర్ స్కోప్ ఏంటి ఈ రెండిట్లో? బోత్. రెండు మన స్కోపే, రెండు ఫ్రాడే కదా. సో మిస్అప్రాపరియేషన్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్వియస్లీ. సో ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఈజ్ ఇంటెన్షనల్ మిస్స్టేట్మెంట్, మేనేజింగ్ ద ఎర్నింగ్స్ అండ్ రెడ్యూసింగ్ ద ఎర్నింగ్స్. సార్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. మ్యానిపులేషన్ ఆఫ్ రికార్డ్స్, మిస్ప్రెజెంటేషన్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఏది చేయడానికి ట్రై చేస్తారు? మిస్అప్రాపరియేషన్ చేస్తారా, ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చేస్తారా? ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అకౌంట్స్ని, రికార్డ్స్ని మ్యానిపులేట్ చేసి మనీని డైవర్ట్ చేసేస్తారు. లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ ఉన్నారమ్మా, వాళ్ళకి అకౌంట్స్, రికార్డ్స్ అందుబాటులో ఉంటాయా, కానీ అందుకని వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తారు? మిస్అప్రాపరియేషన్. రెండింటినీ ఫైండ్ అవుట్ చేయాలి. సార్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ కస్టమర్ డిమాండ్. సో వీటన్నిటి వల్ల సిగ్నల్స్ అమ్మా, అంటే వీటిని ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఒకసారి కిందకు వెళ్దాం ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ దగ్గరికి. సార్ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే సిగ్నల్స్ అమ్మా. సిగ్నల్స్ అంటే ఏంటి సార్? సార్ నువ్వు ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సిగ్నల్స్, ఇది ఉంటే ఫ్రాడ్ ఉంది అని ముందుగానే సిగ్నల్ అనమాట. వర్షం రాబోతుందని ముందుగానే సిగ్నల్ ఎలా ఉంటుంది చెప్పు? బ్లాక్గా వస్తుంది, మబ్బులు వచ్చేస్తే గ్యారంటీ వస్తుందా వర్షం? సిగ్నల్. ఫ్రాడ్ జరుగుతుంది అని ముందుగానే సిగ్నల్ ఏంటో చెప్పు? ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు, ఫ్రాడ్ ఉండే ఛాన్స్ ఉంది. డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్, అన్యూజువల్ ప్రెజర్స్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్, అనేబుల్ టు అప్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. నేను ఆడిట్ చేయాలనుకుంటున్నా, ఆడిట్ ఎవిడెన్స్ ఉంటుందా లేదా? లేదు. సార్ అన్యూజువల్ ప్రెజర్స్ అంటే ఏంటి సార్? సార్ ఈ కంపెనీ మీద షేర్ హోల్డర్ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ చేయాలని ప్రెజర్ ఉంది. అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేశాడు, అన్యూజువల్. అది రెగ్యులరా, అన్యూజువలా? అన్యూజువల్. అక్కడ కంట్రోల్ వర్క్ చేస్తుందా, వర్క్ చేయదమ్మా? వర్క్ చేయదు. ఇలాంటివి ఉన్నప్పుడు ఫ్రాడ్ జరిగే ఛాన్స్ కంపల్సరీ ఉంటుందా, జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా అమ్మా? జరిగే ఛాన్స్ ఎక్కువ. ఇది జనరల్గా ఈ సిగ్నల్స్ అమ్మా. ఇప్పుడు నేనే అడుగుతున్నానంటే నాకు ఫ్రాడ్ సిగ్నల్సే చెప్పు, ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్సే చెప్పు, ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి ఏవో చెప్పు, మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ఎసెట్స్కి ఏవో చెప్పు అని అడిగితే ఇలా డీటెయిల్గా రాయాలి. జనరల్గా ఏం రాస్తావు అమ్మా? ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్, సిగ్నల్స్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటే ఏం రాస్తావు? అన్యూజువల్ అమ్మా ఏంటి? ఫాల్ట్స్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్గా లేదు సార్, అక్కడ నాకు సిగ్నల్ ఉంది. ఏం సిగ్నల్ ఉంది నీకు? ఫ్రాడ్ జరుగుతుంది అని. సెకండ్ వన్ ఏంటమ్మా? డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ, నిజాయితీగా ఉన్నారా లేరా? లేరు. ఎలాంటి వాళ్ళంటే మేనేజ్మెంట్
మంత్లీ ఒకసారి జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు, మంత్లీ ఒకసారి జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు. అలా చాలా కేసెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారంట. నీకేమనిపిస్తుంది? మంచివాళ్ళే కదా, జైలుకి వెళ్ళి వస్తే చెడ్డ వాళ్ళ? జైలుకి వెళ్ళి వచ్చే వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు అంటే సీఎం పిఎం ఎందుకు చెప్తారు అసలు ఎలక్షన్స్ అయితే? ఇంటిగ్రిటీ అంటే ఏంటి? నిజాయితీ. అలాంటి వాళ్ళమ్మ. నీకు డౌట్ వస్తుందా రాదా? వస్తుంది. నెంబర్ అన్యూజువల్ ప్రెజర్స్. కంపెనీ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ చేయాలని ఎక్కువ ప్రెజర్ ఉంది కంపెనీ మీద. ఆ మేనేజ్మెంట్ ప్రాఫిట్ తీసుకురావాలని ఎక్కువ ప్రెజర్ ఉంది. ప్రాఫిట్ రాకపోతే వాళ్ళ రెమ్యునరేషన్ లేదంట. రాకపోయినా ఉందని చూపించే ఛాన్స్ ఉంది కదా అక్కడ. సరే, నెక్స్ట్ వన్, అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. అంటే ఏంటి సార్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే? సార్ నేను ఆడిట్ చేయాలనుకుంటున్నాను, వెళ్ళాను, కానీ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఆడిట్ ఎవిడెన్స్ ఇవ్వట్లేదు. స్టోర్స్ చెక్ చేద్దామని అంటున్నాను, తీసుకెళ్తున్నారా తీసుకెళ్ళట్లేదా? నన్ను తీసుకెళ్ళట్లా. ఏం చెప్పారమ్మా? గూడెంకి వెళ్ళి స్టాక్ చెక్ చేద్దామంటే ఏం చెప్పారు మేనేజ్మెంట్? ఈరోజు మంచి రోజు కాదు, రేపు వెళ్దామని చెప్పారు. మళ్ళీ రేపు వెళ్దామన్నారు కదా అని నేను మళ్ళీ సార్ గూడెంకి వెళ్దాం స్టాక్ చెక్ చేద్దాం. ఈరోజు ఏం చెప్పారు నాకు? ఈరోజు వర్షం పడింది, రోడ్లు సరిగా లేవు సార్, ఈసారి వెళ్దాం. సరే అని మళ్ళీ వెళ్ళి అడిగాను. సార్ చీకటి పడిపోయింది, అక్కడ దయ్యాలు ఉంటాయి గూడెంలో, చాలా దూరం అది, మేము రా, మీరైతే వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్ వస్తుందా? ఏం డౌట్ వస్తుంది? మీరు ఎప్పుడు అడిగినా సరే వాళ్ళు చెక్ చేయడం, నిజంగానే దయ్యాలు ఉండొచ్చు కదా సార్. సార్ అనేబుల్ టు వెరిఫై ద స్టాక్. నన్ను తీసుకెళ్ళట్లా వాళ్ళు, అంటే ఏదో ఉంది అక్కడ. సరే, ఇంకొకటి, అసెట్స్ చెక్ చేద్దామని వెళ్ళారు. అక్కడ అసెట్ మేనేజర్ ఉన్నారు, హడావుడి చేసేస్తున్నారు. అయ్యో ఆడిటర్ వచ్చారు, అది ఇది ఇది అది, చాలా కంగారు పడిపోతున్నారు. మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఏదైనా ఉండొచ్చు. మేబీ మీరంటే భయం ఏమో. అంటే ఇండికేటర్ ఉంది అంటే కంపల్సరీ ఫ్రాడ్ ఉంటుందని ఆ రూలు? నో, ఉండొచ్చు. మీరు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. మీకు ఎలా ఎవరైనా ఇండికేటర్ ఇచ్చి జాగ్రత్తగా ఉండన్నారా? బైక్ వేసుకుని వెళ్తున్నావు, హెల్మెట్ లేదు, ఏంటి ఇండికేటర్? ఎదురు పోలీసులు పట్టుకుంటున్నారు, నీకు ఇండికేటర్ ఏంటి? మా చెకింగ్ ఉంది అనడానికి ఇండికేటర్ ఏంటో చెప్పు. నువ్వు ఎక్స్పీరియన్స్ అయి ఉండరు, ఓకే డన్. ముందు చెకింగ్ ఉంది అనడానికి ఇండికేటర్ ఏంటి? సరేలే, ఈసారి ఎగ్జాంపుల్ క్యాన్సిల్, ఇవన్నీ చెప్పకూడదు క్లాస్లో. సరే, నెంబర్ 2 అమ్మా, ఇంకొక ఫైనాన్షియల్ ఇండికేటర్ వెరీ ఇంపార్టెంట్. సో అవి ఇక్కడ లిస్ట్లో ఇచ్చాను. హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ కస్టమర్ డిమాండ్, హై వల్నరబిలిటీ ఆఫ్ ర్యాపిడ్ చేంజెస్. ఇలాంటప్పుడు కూడా ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంది. సార్ ర్యాపిడ్ చేంజెస్ అంటే ఏంటి? నీకు వెంటనే లాస్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతుంది, ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. ఇలాంటప్పుడు ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాటిని స్టెబిలైజ్ చేయడానికి ఫ్రాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ ఎస్టిమేట్స్, ఇక్కడ కూడా ఫ్రాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సార్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేశాను రా మెటీరియల్, వాళ్ళకే సేల్ చేస్తున్నారు, కావాలని చేస్తారమ్మా. అలాగే ఇప్పుడు నీకు సేల్స్ జరగట్లేదు, సేల్స్ చూపించుకోవాలి, ఎవరికి సేల్ చేద్దాం? రిలేటెడ్ పార్టీ. మళ్ళీ ఏం చేద్దాం? వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ చేద్దాం. వెరీ బేసిక్ ఐడియా. సార్ ఒక ప్రోడక్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయాలి, నువ్వు డిక్రీజ్ చేయాలి, ఫ్రాడ్ చేయాలి. జిఎస్టీ ఫ్రాడ్ అనుకో, జిఎస్టీ తక్కువ కట్టాలి గవర్నమెంట్కి. జిఎస్టీ ఎలా కట్టాలమ్మా? నువ్వు తక్కువ కట్టాలి గవర్నమెంట్కి, నువ్వు కట్టాలి. మరి నీ దగ్గర ఇన్పుట్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ఇన్పుట్ లేదు జిఎస్టీ. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు సేల్ చేస్తావు, మళ్ళీ పర్చేస్ బ్యాక్ చేస్తావు. ఎలా సేల్ చేస్తావు? ఎక్కువ రేటుకి సేల్ చేస్తావు. నాకు అప్పుడు జిఎస్టీ అవుట్పుట్ వస్తుంది, నా దగ్గర ఎలాగో ఇన్పుట్ ఉంది. అతను నాకు సేల్ చేసినప్పుడు ఏ రేటుకి సేల్ చేస్తాడు? తక్కువ రేటుకి సేల్ చేస్తాడు. సేమ్ అదే కోర్స్, తక్కువ రేటుకి సేల్ చేస్తాడు. అప్పుడు అతనికి ఏమవుతుందమ్మా? ఇన్పుట్ ఎక్కువ వస్తుంది, అవుట్పుట్ తగ్గిపోతుంది. నాకేమవుతుంది? ఆల్రెడీ ఇన్పుట్ ఉంది కాబట్టి నా దగ్గర అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. ఇది గ్యాంబ్లింగ్ అమ్మా. ఏంటిది? గ్యాంబ్లింగ్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. అందుకని జిఎస్టీలో రిలేటెడ్ పార్టీ డిస్టెంట్ పార్టీతో అలా సేల్ బ్యాక్ జరిగినప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఎంత అయితే ఉందో దాని మీద జిఎస్టీ తీసుకుంటాడు. సరే, సో
అలాంటి చేయొచ్చు. ట్యాక్స్ హెవెన్స్ నీకు ట్యాక్స్ హెవెన్స్ అని ఉంటాయి, ట్యాక్స్ పడదు నీకు. ఐ థింక్ నీకు వోడాఫోన్ స్కామ్ చెప్పినట్టున్నా, గుర్తుందా? వోడాఫోన్ స్కామ్ DTలో చెప్తాను నేను. హచ్ కంపెనీ ఓనర్ స్టార్ట్ చేస్తాడు ట్యాక్స్ హెవెన్స్ కంట్రీలో, దాని తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేస్తారు, అక్కడ ట్యాక్స్ పడదు కాబట్టి. ఎందుకు డైరెక్ట్గా ఇండియాలో నుంచి టేక్ ఓవర్ చేయలేదు నువ్వు? ట్యాక్స్ పడుతుంది. ఎందుకు ఆ కంట్రీలో ఫామ్ చేసి టేక్ ఓవర్ చేసావు? అవి ట్యాక్స్ హెవెన్స్. వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండు. అండ్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఇంక్రీజింగ్ షేర్ ప్రైజెస్, వోల్టిలిటీ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. వీటిలో ఎనీ 4 అమ్మా, ఒక 4 రాస్తే చాలు నువ్వు. ఎనీ 4 చెప్పు నువ్వు ఒకసారి. ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి ఏదైనా 4 ఇండికేటర్స్ అనమాట. ఇలాంటివి ఉంటే ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వన్, హై డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్. ఏం జరిగే ఛాన్స్ ఉంది? షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ కస్టమర్ డిమాండ్. కస్టమర్ డిమాండ్ బాగా తగ్గిపోయింది. నోకియా కంపెనీ డిమాండ్ సడన్గా పడిపోయింది మీరు చూస్తే. అప్పుడు ఏం చేశారమ్మా వాళ్ళు? మ్యానిపులేట్ చేశారు రికార్డ్స్ని. సో ఆ ప్రాఫిట్ని సడన్గా డౌన్ఫాల్ చేయలేదు. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ ఎస్టిమేట్స్, ట్యాక్స్ హెవెన్స్, ఇవన్నీ. సార్ మిస్అప్రోప్రియేషన్ ఎప్పుడు జరగవచ్చు? ఎంప్లాయీని లే ఆఫ్స్ అంటే ఏంటమ్మా? ఎంప్లాయీ లే ఆఫ్స్ అంటే తీసేస్తున్నాం, ఎంప్లాయీని తీసేస్తున్నాం అని చెప్తే కోపం వస్తుంది కదా అతనికి, మేబీ డ్యామేజ్ చేయొచ్చు. ఇంకొకటి, ప్రమోషన్స్ అండ్ కాంపెన్సేషన్స్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఎక్స్పెక్టేషన్స్. బాగా గుర్తుపెట్టుకో, ఒక కంపెనీలో, నువ్వు ఆడిట్ చేసే కంపెనీలో చాలా పని చేస్తున్నాడు తక్కువ శాలరీకి, అయినా సరే అతను వర్క్ చేస్తున్నాడు. శాలరీ ఎంత? 8,000. సరిపోదు. అయినా సరే చాలా వర్క్ చేస్తున్నాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉంటున్నాడు, నైట్ వరకు. సంథింగ్ ఈజ్ రాంగ్ అమ్మ. ఏమి రాకుండా 8,000కి అక్కడ ఉన్నాడు అంటే ఏదో వస్తుంది అతనికి, ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు. కంపల్సరీ చేయకపోవచ్చు, దట్ ఈస్ ద ఇండికేటర్. అండ్ ఈజీ కన్వర్టబుల్ అసెట్స్ ఆఫ్ స్మాలర్ సైజ్, క్యాష్ కానీ అవన్నీ. ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, బిహేవియర్ ఇండికేటింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ టాలరెన్స్ ఆఫ్ పెటీ థెఫ్ట్స్. చిన్న తప్పులే కదా, టెఫ్ట్ కానీ వదిలేస్తే అదే కల్చర్ వెళ్ళిపోతుందమ్మా, పెద్ద టెఫ్ట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇండికేటర్స్ ఇవన్నీ నువ్వు సమరైజ్ చేసి రాసినా పర్లేదు, అదే సమరైజ్ చేసి ఇచ్చాను చూడండి అమ్మా. ఇండికేటర్స్ అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ లేకపోవడం వల్ల, ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్రెజర్స్ వల్ల, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ వల్ల, ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోలేకపోవడం వల్ల, ఇవన్నీ ఉన్నప్పుడు నీకు అక్కడ ఫ్రాడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు అలర్ట్గా ఉండాలా, నార్మల్గా ఉండాలా? అలర్ట్గా ఉండాలి. సార్ ఒకవేళ ఫ్రాడ్ ఉంటే నువ్వు కనిపెట్టగలవా కనిపెట్టలేవా అనేది ఎబిలిటీ అమ్మ. యాజ్ ఎ ఆడిటర్ వీ కెన్ ఫైండ్ డెఫినెట్లీ. బట్ అక్కడ ఫ్రాడ్ చేసే అతను నీకంటే టాలెంటెడ్ అనుకోండి, నువ్వు కనిపెట్టగలవా కనిపెట్టలేవా? నో. స్కిల్ఫుల్నెస్ ఆఫ్ పర్పిట్రేటర్ అంటే ఎవరమ్మా? ఫ్రాడ్ చేసే అతను, ఫ్రాడ్ చేసిన అతన్ని పర్పిట్రేటర్ అంటారు. అతను నీకంటే స్కిల్ఫుల్, నీకంటే టాలెంటెడ్, నువ్వు కనిపెట్టగలవా కనిపెట్టలేవా? సెకండ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్. రోజు ఫ్రాడ్ చేస్తున్నాడు, అది ఈజీయా? అకేషనల్గా ఫ్రాడ్ చేస్తున్నాడు, అది ఈజీయా? ఏది ఈజీ కనిపెట్టడం? రోజు ఫ్రాడ్ చేసేది ఈజీయా, అకేషనల్గా ఫ్రాడ్ చేసేది ఈజీయా? రోజు ఫ్రాడ్ చేస్తే ఈజీగా దొరికిపోతాడు. దివాళీకో దసరాకు ఫ్రాడ్ చేస్తే డిఫికల్ట్. ఎక్స్టెంట్ ఆఫ్ మ్యానిపులేషన్, ఎక్కువ అమౌంట్ ఫ్రాడ్ చేశాడు, తక్కువ అమౌంట్ ఫ్రాడ్ చేశాడు, ఏది డిఫికల్ట్ అమ్మా? తక్కువ అమౌంట్. చిన్న అమౌంట్ కనిపెట్టడం డిఫికల్ట్, ఎక్కువ అమౌంట్ అయితే ఈజీ కనిపెట్టవచ్చు. రికార్డ్స్ అన్ని డిఫరెన్స్ వస్తాయి. సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్, ఇక్కడ ఒకటి డిస్కస్ చేస్తాం మన స్కామ్. అమెరికాలో చేస్తాడు, చిన్న అమౌంట్స్లో చేస్తాడు సైజ్ అని. ఒక బ్యాంక్ సైట్ని హ్యాక్ చేస్తాడు, హ్యాక్ చేసి ఏం చేస్తాడమ్మా? ఇంట్రెస్ట్ అమౌంట్ని, డెసిమల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాడు. ఎవరైనా కనిపెట్టగలిగారా అతను ఫ్రాడ్ని? నో. నెంబర్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి దాని మీద. ఏం లేదు, చిన్నగా ఇంట్రెస్ట్లో వచ్చే డెసిమల్స్ని తను తీసుకుంటాడు, ఎవరు కనిపెట్టలేరమ్మా. వాటిని విత్డ్రా చేసేటప్పుడు దొరికిపోతాడు. ఎందుకు కనిపెట్టలేకపోయారు సార్ అంటే చిన్న అమౌంట్స్. కొల్యూషన్, రీబాక్ స్కామ్, కొల్యూడ్ అయిపోయారు. ఎవరైనా కనిపెట్టగలిగారా? నో. లాస్ట్ వన్, సీనియారిటీ ఆఫ్ పర్సన్ ఇన్వాల్వ్. హైలీ సీనియర్ ఇన్వాల్వ్ అయ్యాడు ఫ్రాడ్లో, ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసు. జూనియర్ చేస్తున్నాడు. ఎవరిది ఈజీ అమ్మా, ఎవరు డిఫికల్ట్? జూనియర్ అయితే కొంచెం డిఫికల్ట్ ఉంది, సీనియర్ అయితే జూనియర్ డిఫికల్టా సీనియర్ డిఫికల్టా? సీనియర్ డిఫికల్ట్. జూనియర్ అయితే ఈజీ. ఈ రెండు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. ఫస్ట్ వన్ ఏమో ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది, సెకండ్ వన్ ఏం గురించి మాట్లాడుతుంది? ఇండికేటర్. ఫస్ట్ వన్ ఏమో నువ్వు ఫ్రాడ్ని ఎంతవరకు కనిపెట్టగలవని మాట్లాడుతుంది, సెకండ్ వన్ ఇలాంటివి ఉంటే ఫ్రాడ్ ఉండే ఛాన్స్ ఉంది అని మాట్లాడుతుంది. సో ఎలా చెక్ చేయాలి? ఇది కొంచెం ఇంపార్టెంట్. క్యాష్ పేమెంట్స్లో ఎలా మిస్అప్రోప్రియేట్ చేయొచ్చు? ఎంబెజిల్మెంట్ అనొచ్చు, దీన్నే డీఫాల్కేషన్ అవ్వచ్చు. జనరల్గా క్యాష్లో ఫ్రాడ్ చేస్తూ ఉంటారు అందరూ.
దాన్ని ఎలా చేయొచ్చు, ఎలా జరిగే ఛాన్సెస్ ఉంది అంటే ఇది నేర్చుకొని నువ్వు చేయమన్నా ఇలా జరుగుతుందో నువ్వు పట్టుకోవాలన్నా, అంతేగాని నేను చేయమని కాదు, ఎలా చేయొచ్చో నేర్పిస్తున్నా చూడండి. ఫస్ట్ వన్, క్యాష్ పేమెంట్స్లో నువ్వే ఒక క్యాషియర్, పేమెంట్స్లో ఎలా ఫ్రాడ్ చేయొచ్చో చెప్తా వినండి. చేయమని కాదు, పట్టుకోవాలి. పేమెంట్ అగైనెస్ట్ ఫిక్టిషియస్ ఓచర్స్. ఏం చేయాలంట, నువ్వు డమ్మీ ఓచర్స్ రాసేసి పేమెంట్ తీసుకో అంటున్నాడు. ఏమమ్మా ఖర్చు లేదు రాసేసాయి, ఏం అర్థం పేమెంట్ చెప్పు. ఒక ఆఫీస్లో ఉన్నావు, మా ఫిక్టిషియస్ బిల్లు ఏది రాయమన్నాను కదా అని ఏసీ పర్చేజ్ చేశారని రాసావు. నువ్వు ఏం చూపించాలి, నువ్వు ఏసీ చూపించాలి. అలా కాకుండా తెలివిగా రాయి. ఏం అర్థం చెప్పు, బిల్లు దొంగ బిల్లు రాయాలి చెప్పు. వాడు బ్రెయిన్ వాడు, దొంగ బిల్లు ఏం రాద్దాం. నువ్వే క్యాషియర్, ఏదో బిల్ రాయాలి, కనిపెట్టకూడదు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి. ఆ రోజు మూవీ రిలీజ్ అయింది, 1000 రూపాయలు కావాలి నీకు, ఏదో ఖర్చు రాయాలి 1000 రూపీస్ చెప్పు, ఏదో రాయాలి. టీ స్నాక్స్ అంతే. ఎందుకు టీ తెప్పించా, స్నాక్స్ తెప్పించా తాగేశారు, అయిపోయింది. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ డమ్మీ ఎంప్లాయీస్. అంటే బ్రాంచ్ ఉందమ్మా, హెడ్ ఆఫీస్ నుంచి, సార్ నేను ఒక్కడనే పని చేయలేకపోతున్నాను, వేరే అసిస్టెంట్ని పెట్టుకుంటాను, ఇద్దరిని పెట్టుకుంటాను. నన్ను ఇద్దరిని కాదు, నువ్వు ఎంతమందిని పెట్టావు, ఒకరినే. ఇంకొకరికి శాలరీ తీసుకుంటాం ఉన్నాడు అని చెప్పేసి ఎవరో వాళ్ళ రిలేటివ్ని వచ్చి టంబేసి వెళ్ళిపోరా బాబా అన్నాడు. డమ్మీ ఎంప్లాయీ, మరి ఆ డబ్బులు నువ్వే తీసుకో. రాంగ్ క్యాస్టింగ్ ఆఫ్ పెటీ క్యాష్. పెటీ క్యాష్ని రాంగ్ టోటలింగ్ చేయి. మా 9,500 అయింది, ఎంత చేస్తావు? రియల్లీ అమ్మా ఈ జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అన్నీ నువ్వు ఆన్లైన్ వాడుతున్నావు, క్యాష్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆటో వాళ్ళకి కానీ షాపుల్లో కానీ నీకు చేంజ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వరు. మెయిన్లీ రైల్వే స్టేషన్స్లో నీకు ట్రైన్ టైం అయిపోయింది, బస్ టైం అయిపోయిందని ఏదైనా వాటర్ బాటిల్ ఏదైనా కొనుక్కుని చేంజ్ కౌంట్ చేయకుండా ఇట్లా తీసుకొని వెళ్ళిపోయి తర్వాత కౌంట్ చేసుకుంటే మిస్ అయింది. మ్యాక్సిమం అంటే మీకు జరిగి ఉండకపోవచ్చు, చాలామందికి జరిగింది అది. రాంగ్ కౌంట్. నీ ముందు కౌంట్ చేస్తాడు కానీ ఒక డ్రాప్ చేసి ఇస్తాడు. నువ్వేంటి వాడు కౌంట్ చేసినప్పుడు చూస్తావు, నువ్వు కౌంట్ చేసుకో. వాడు కౌంట్ చేసింది కరెక్టే కానీ ఒక డ్రాప్ చేసి ఇచ్చాడు. సేమ్ అలాగే ఇక్కడ కూడా 9,500 కరెక్ట్ కౌంట్ చేస్తాడు, 10,000 అంటాడు. అవన్నీ యాడ్ చేస్తే ఓపిక నీకు ఉండాలి. ఎవరికి? మేనేజర్కి. మేనేజర్ ఏమనుకుంటాడు, అవన్నీ యాడ్ చేస్తే 10,000 ఏమో అనుకుంటాడు, కానీ అవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 9,800 ఎంత వస్తుంది. 200 గ్యాంబ్లింగ్. సో అడిగాడు అనుకో, సార్ సారీ సార్ క్యాలిక్యులేటర్లో రాంగ్ టైప్ చేశాను అంటాడు. రాంగ్ టైప్ చేశాడా, కావాలని చేశాడా? కావాలని చేశాడు. ఫ్రాడ్. క్యాష్ రిసీట్స్లో టీమింగ్ అండ్ లాడింగ్ ఫ్రాడ్. ఒకళ్ళ పేమెంట్ని ఇంకొకరికి లింక్ చేయటం. ఒకళ్ళు పే చేస్తారమ్మా, నాకు రిసీట్ అది, దాన్ని నేను రికార్డ్ చేయను, బయట ఇంట్రెస్ట్కి ఇస్తా. వేరే వాళ్ళు పే చేసింది ఇతనికి రికార్డ్ చేస్తా. అలా ఒకరికి రికార్డ్ చేసుకొని ఇంట్రెస్ట్కి ఇచ్చిన అమౌంట్ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది కదా. ఎందుకు ఇవ్వచ్చమ్మా? 50,000కి మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? బయట 50,000కి మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఎవరో కామర్స్ స్టూడెంట్, 3 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ. కష్టమే. ఇంట్లో వాళ్ళు అడిగితే గ్యారెంటీ మిమ్మల్ని తింటారు, నన్ను తిడతారు. ఎవరు మీకు చెప్పారు అంటారు, వడ్డీ లెక్కలు చెప్పుకుంటే ఏం చెప్పారు రా అంటారు. 3 రూపాయలు వడ్డీ. రేపు అనుకున్నాండి అమ్మ 1,500. సరేలే, రేపు కనుక్కునండి. 3 రూపాయలు వడ్డీ అంటే ఏంది? ఎఫ్ఎం ఉంటుంది కదా, ఎఫ్ఎం ఫాస్ట్ ట్రాక్, అప్పుడు కనుక్కునండి. ఎఫ్ఎం వరకు కనుక్కునండి అమ్మ. సరే, ఎనీవే సార్, టీమింగ్ అండ్ లాడింగ్ ఫ్రాడ్ అలా ఇంట్రెస్ట్కి ఇస్తాడమ్మా. అది మీరు ఇమాజిన్ చేయలేరు. 6,000 7,000 వస్తాయి. సో చక్కగా అవి ఇంట్రెస్ట్ హ్యాపీ. అతని శాలరీ అమౌంట్ వచ్చేస్తుంది. ఒక అమౌంట్ని నేను బయట ఇంట్రెస్ట్ ఇస్తామా మంత్లీ, ఈక్వల్ టు శాలరీ వస్తుంది. కంపెనీకి ఏమన్నా లాసా? ఏం లాస్ లేదు. ఇతని పేమెంట్ అతని పేమెంట్కి లింక్ చేస్తాడు. తర్వాత చివరికి వచ్చేస్తాయి కదా 1 month తర్వాత, లాస్ట్ అతనికి అడ్జస్ట్ చేస్తాడు, అయిపోయింది. ఇంకొక శాలరీ వస్తున్నట్టే కదా బయట. ఇది గ్యాంబ్లింగ్. సో అడ్జస్టింగ్ అన్ఆథరైజ్డ్ డిస్కౌంట్ ఇచ్చినట్టు రాసేస్తాడు కానీ ఇవ్వడు. ఆ డబ్బులు ఇతను తీసుకెళ్తాడు.
బ్యాడ్ డెట్ రాదు, కానీ బ్యాడ్ డెట్ కింద రైట్ ఆఫ్ చేస్తాడు. బ్యాడ్ డెట్ రికార్డ్ అసలు ఛాన్సే లేదు, తీసుకొని జేబులో పెట్టుకుంటాడు అంతే. వచ్చిందే బ్యాడ్ డెట్ కింద రాస్తున్నవాడు బ్యాడ్ డెట్ మళ్ళీ తిరిగి వస్తే ఇంక రికార్డ్ చేస్తాడా? నో. సార్ ఒమిషన్ ఆఫ్ క్యాష్ సేల్స్ కొన్ని రాయడు. ఒమిషన్ ఆఫ్ మిస్లీనియస్ రిసీట్స్, అసలు రిసీట్స్ మిస్లీనియస్ రాయడు. సార్ ఇవన్నీ ఇండియాలో అయితే జరగవు, గవర్నమెంట్ ఆఫీసుల్లో అసలు జరగవు. గవర్నమెంట్ ఆఫీసులో నీట్గా రాస్తారమ్మా అన్నీ. సో వచ్చినవి అన్నీ నీట్గా రాస్తారు. ట్రాఫిక్ పోలీసులు కానీ ఏదైనా ఎవ్రీథింగ్ దే విల్ బి రికార్డెడ్ అండ్ రిసీట్ ఇస్తారండి. సో అవుట్ సైడ్ ఇండియాలో మేబీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా ఇండియాలో ఇలాంటివి ఏమన్నా ఫ్రాడ్ చేశారు? జరుగుతుందంట, కనిపెట్టండి అని చెప్తున్నాడు అనమాట. ఓకే సార్, ఇవన్నీ పేయిన్ స్లిప్స్ ఇవన్నీ చెక్ చేయాలి. చెకింగ్ ఆఫ్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ క్యాష్ ఎలా చెక్ చేయాలి? ఇవన్నీ జరుగుతుంటాయి సార్. వెరీ సింపుల్, డ్యూటీస్ అండ్ సగ్రిగేషన్ ఉందా లేదా అండ్ క్రాస్ చెక్ చేయి అన్నిటిని, రిసీట్స్ని క్యాష్ కార్బన్ రిసీట్స్తో వెరిఫై చేయి. చెకింగ్ ద క్యాష్ కౌంటర్ ఫైల్స్ అండ్ సార్ నీకు ఒక ఫ్రాడ్ హోటల్లో జరిగింది గుర్తుంటే చెప్పమ్మా. హోటల్లో వచ్చి బిల్ చేసి వెళ్తాడు, అతను రాంగ్ సాఫ్ట్వేర్ నుంచి బిల్ రైజ్ చేస్తాడు. గుర్తుందా ఫ్రాడ్? రాంగ్ సాఫ్ట్వేర్ నుంచి ఒక బిల్ రైజ్ చేస్తాడు, పేమెంట్ తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. అకౌంట్స్లో రికార్డ్ కాదు అది. దీన్ని ఎలా కనిపెట్టాడు ఆడిటర్? కిచెన్ ఆర్డర్ టోకెన్. అలా కిచెన్ ఆర్డర్ టోకెన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నిటితో కూడా చెక్ చేయి. క్యాష్ మెమోస్, కార్బన్ కాపీస్ ఎక్స్టర్నల్లో. అదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆడిట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అమ్మ 4 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆడిట్ ఇన్వెస్టిగేషన్లో. ఆడిటింగ్ అనేది ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అమ్మ. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఎగ్జామినేషనే, కానీ అకౌంట్స్ని చేయం స్పెసిఫిక్ పర్పస్ కోసం చేస్తాం. అండ్ ఆడిటర్కి వైడ్ స్కోప్ ఉంటుంది, ఇన్వెస్టిగేటర్స్కి స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది సో లిమిటెడ్గా ఉంటుంది. అండ్ పీరియడ్స్ అనేది ఏదైనా ఉండొచ్చు. అమ్మ ఎవరు ఆ ఇయర్ మాత్రమే చెక్ చేస్తారు, ఆడిటర్ ఇన్వెస్టిగేటరా? ఆ ఇయర్ డేటానే చెక్ చేస్తారు ఆడిటర్. ఇన్వెస్టిగేటర్ ఆ ఇయర్ అని చెక్ చేస్తాడా, పాత ఇయర్స్ కూడా చెక్ చేయవచ్చా? ఏ ఇయర్ అని చెక్ చేయవచ్చు, లిమిట్ ఉండదు. ఆబ్జెక్టివ్ ఆడిటర్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడు. ఇన్వెస్టిగేషన్ అమ్మ ఏది ఫ్యాక్ట్ ఫైండింగ్ టెక్నిక్, ఏది ఒపీనియన్? ఆడిటర్ ఒపీనియన్. ఏది ఫ్యాక్ట్ ఫైండింగ్? ఇన్వెస్టిగేషన్. ఒపీనియన్ అంటే నా ఉద్దేశం ప్రకారం ఇది అని. అలాగే నువ్వు ఇన్వెస్టిగేషన్లో చెప్పకూడదు నా ఉద్దేశం ప్రకారం ఇతనే మర్డర్ చేస్తారు, ఇతను ఉరిదీయండి ఇలా చెప్తావా? యూ హ్యావ్ టు ఫ్యాక్ట్ ఫైండింగ్ టెక్నిక్. అండ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కడ అప్లై చేస్తారు? ఆడిటింగ్లో. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రూల్స్ అప్లై చేస్తారు. ఎక్స్టెండెడ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవిడెన్స్ ఇక్కడేమో రీజనబుల్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది, అబ్సల్యూట్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ రీజనబుల్ ఎవిడెన్స్, ఎక్కడ అబ్సల్యూట్ ఎవిడెన్స్? ఆడిటర్ రీజనబుల్ ఎవిడెన్స్. ఎక్కడ అబ్సల్యూట్? ఇన్వెస్టిగేటర్. నువ్వు గ్యారంటీ చెప్పాలి ఎవిడెన్స్తో ఇతనే అని. సో పీరియాడిసిటీ ఇవన్నీ అమ్మ. ఎక్కడ ఎక్కడ క్వశ్చనింగ్ మైండ్, ఎక్కడ నెగిటివ్ మైండ్? ఆడిటర్ క్వశ్చనింగ్ మైండ్. ఇన్వెస్టిగేటర్ sometimes auditor will follow negative mind when the fraud is identified. అమ్మ ఆడిటింగ్లో ఇన్వెస్టిగేషన్ ఉంటుందా, ఇన్వెస్టిగేషన్లో ఆడిటింగ్ ఉంటుందా? ఆడిటింగ్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది సమ్టైమ్స్, ఎప్పుడైనా నాకు ఫ్రాడ్ అవి కనిపించినప్పుడు. బట్ ఇన్వెస్టిగేటర్ ఎప్పుడూ ఆడిటింగ్ చేయడు. అది కాన్సెప్ట్ 2 మీద క్వశ్చన్స్ ఫాస్ట్గా 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చెప్తే చాలు. రైట్ అబౌట్ ది ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ చెప్తున్నా, జాగ్రత్తగా రండి. ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా అనొచ్చు. అన్యూజువల్ ప్రెజర్స్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. సో నో ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఫాల్స్ అబౌట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు, మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీగా లేరు, ప్రెజర్స్ ఉంది కంపెనీ మీద. అన్యూజువల్ అంటే ఏదో ఒక ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్ జరిగింది, అన్యూజువల్గా ఉంది అది, అండ్ నేను ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకెళ్ళకపోయాను. ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫ్రాడ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇలాంటివి ఏమైనా ఎదురైతే నువ్వు ఇంకొంచెం బాగా పనిచేయి అనే దాన్నే ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటారు. ఇంకా సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ ఆర్ ద ఎర్రర్స్ విచ్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ బై ఇట్ సెల్ఫ్, రివీల్డ్ బై ఇట్ సెల్ఫ్ అమ్మ, అపరెంట్ బై ఇట్ సెల్ఫ్. అంటే నువ్వు కనిపెట్టకలే, వాటంతటికి అవే భయపడతాయి. ఎగ్జాంపుల్ పార్షియల్ ఒమిషన్, పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్, పోస్టింగ్ ఆన్ ది రాంగ్ సైట్, ఇవన్నీ. ఇంకా రైట్ అబౌట్ ఆడిటర్స్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఫ్రాడ్. ఒక ఫ్రాడ్ జరిగింది, అది ఎంతవరకు ఆడిటర్ కనిపెట్టగలడు అనేది ఏ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆపోజిట్ పర్సన్, స్కిల్ఫుల్నెస్ ఆఫ్ ఫ్రాడ్ పర్పెట్రేటర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్,
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రాడ్ ఇన్వాల్వ్, ఎక్స్టెంట్ ఆఫ్ మ్యానిపులేషన్ అంటే ఎంత ఎక్స్టెంట్ జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వన్ ఎయిదర్ ఇట్స్ ఆ సైజ్ ఆఫ్ ఇండివిజువల్ అమౌంట్, ఎక్స్టెంట్ అండ్ ఫ్రీక్వెన్సీని కంబైన్ చేస్తే కొల్యూజన్ వల్ల కూడా సీనియారిటీ ఆఫ్ పర్సన్ ఇన్వాల్వ్, ఎక్కువ సీనియర్ అయితే ఎక్కువ డిఫికల్ట్. ఇంకా మీరు ఏదో క్వశ్చన్ అడగండి నన్ను, రివర్స్ ఈసారి మీరు క్వశ్చన్స్ అడగాలి, ఆన్సర్లు కాదు, క్వశ్చన్స్ మాత్రమే అడగాలి. ఏం క్వశ్చన్స్ లేవా మీకు? క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం డిఫికల్ట్ అమ్మా, ఆన్సర్ కాదు. ఆడిటింగ్లో డిఫికల్టీ ఏంటంటే ఆ క్వశ్చన్కి ఇది రాయాలి అని కనిపెట్టడం డిఫికల్ట్, ఆన్సర్ ఈజీయే, దానికి ఇది రాయాలంటాం డిఫికల్ట్. క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కో ఇదిగా రాయాల్సిందే అని అది డిఫికల్ట్, అందుకనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమనేది. సరే, కాన్సెప్ట్ నెంబర్ 3, క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ ఆడిటర్. సో ఒక ఐడియల్ ఆడిటర్ ఏ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి? సో పర్సనల్ క్వాలిటీస్, పర్సనల్గా కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్గా కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. పర్సనల్గా ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? హానెస్టా? మీరు హానెస్ట్ కాదా? మీరు హానెస్టా? నిజం చెప్పాలి. మీరు ఆగండి అమ్మా, వీళ్ళన్నాడు మీరు హానెస్టా? రోజు కెమెరాలో చూస్తాను, చదువు లేదు, ఏం లేదు, అన్నీ మాటలు చెప్పుకోవటం, లేకపోతే కొన్నిసార్లు రావటం క్లాస్కి, కొన్నిసార్లు క్లాస్కి రావటం లేదు, ఫ్యాకల్టీని సెటర్ లేయటం ఫ్యాకల్టీ మీద, అందరూ కాదు కొంతమంది. ఇంకా గుర్తొచ్చినాయి చాలా ఉన్నాయి. ఎగ్జామ్లో పాపం వాళ్ళు ఎవరో పాపం బయట వాళ్ళు సంజయ్ సార్ ఏదో చెప్పారు, మమ్మల్ని ఎందుకు చెప్పారు సార్, నేనేం అనలేదు సార్, ఎందుకమ్మా అన్ని సార్ వెళ్ళిపోవడం, చదువుకోవాలి 1 మంతే కదా అంటే, పొట్టు నొప్పి అంటున్నారు, కడుపు నొప్పి వెళ్ళిపోతాను, నేను రూమ్లో చదువుకుంటాను, అందరూ ఎవరో అంటారు మొత్తానికి, నేను రూమ్లో చదువుకుంటాను, అందరూ ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతున్నారు సార్ అంటున్నారు. రీజన్స్ కూడా చాలా వింతగా ఉన్నాయి సార్, నేను రికార్డ్ చేసి మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. చిన్న రీజన్స్ అంటే ఏదో కాళ్ళు నొప్పి, రోజు ఏదో రీజన్ చెప్తే వెళ్ళిపోవడం ఉంటారు ఇలా. ఇప్పుడు చెప్పండి, మీరు హానెస్టా కాదా? సరిగా చెప్పాలి, హానెస్టా కాదా మీరు? నో అని అందరూ నో సార్ అనండి. ఇంట్లో కూడా ఇలాగ చెప్తారా ఇంటి కొంపదీసి? ఇంట్లో కూడా నేను హానెస్ట్, చక్కగా చదువుకుంటాను, ఇంట్లో వాళ్ళు మాట వింటాను, ఫ్యాకల్టీ మాట వింటాను, ఎక్కడ చెప్పొద్దమ్మా. సరే, మీ సంగతి పక్కన పెట్టండి, ఆడిటర్ హానెస్ట్ ఉండాలా, హానెస్ట్ ఉండకూడదా? డబ్బులు తీసుకొని రిపోర్ట్ మార్చొచ్చా? అమ్మయ్యా ఇస్తారా? నో. ఆబ్జెక్టివ్ అమ్మా. సో ఆబ్జెక్టివ్ అనేది మనకు ఒకటి చెప్పారు, అది ఎఫెక్టెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఆడిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతావా? నో. ఎందుకు? అన్నిటినీ చేయలేవు. సో నీకు ఎంతో చేయగలవు, ఎన్ని కంపెనీస్ చేయగలవు? ఆడిట్ మా యాక్ట్లో లిమిట్ పెట్టాడు, 20 కంపెనీ ఆడిట్స్ కంటే ఎక్కువ చేయగలవా? నువ్వు తీసుకోలేవు. అసలు నువ్వు 10 చేయలేవు అంటే 20 వరకు లిమిట్ ఉంది కదా అని 20 యాక్సెప్ట్ చేస్తావా? నో. 10 చేయగలవు కాబట్టి 10 యాక్సెప్ట్. నీ ఆబ్జెక్టివిటీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకో. డబ్బుల కోసం కావాలని ఎక్కువ యాక్సెప్ట్ చేయొద్దు. రైట్. నెక్స్ట్ వన్, ఇండిపెండెన్స్. మెయింటైన్ చేయాలా అవసరం లేదా? ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయాలి, కుమ్మక్క అయిపోకూడదు. కాన్ఫిడెన్షియాలిటీ. సార్, క్లయింట్ డేటాని నువ్వు ఎవరికి చెప్పకూడదు. రివీల్ చేస్తావా నువ్వు సీక్రెట్స్? నో. ఎవరు సీక్రెట్స్ హోల్డ్ చేస్తారు? మన ఫ్రెండ్ పాపం సీక్రెట్ చెప్పాడు, హోల్డ్ చేస్తాను సార్, నేను ఎవరికి చెప్పను, హ్యాండ్ రేస్. చెప్పేస్తారా? వీళ్ళు చెప్పారమ్మా, వీళ్ళు సీక్రెట్స్ ఎవరికి చెప్పారు కదా మీరు. సో అడిగిన వాళ్ళకే చెప్తారు, అడిగిన వాళ్ళకి అసలు చెప్పారు, అడిగిన వాళ్ళకి పిలిచి చెప్తారు, అడగలేదు కదా అని చెప్పేసి. వీళ్ళైతే అసలు అందరికీ చెప్పేస్తారు. బీబీసీ న్యూస్ ఛానల్ బై మిస్టేక్ నేను ఇప్పుడు ఏమన్నా సీక్రెట్ చెప్పాను అనుకో, మీకు ఎవరికైనా చెప్తారా మీరు? ఎవరికి చెప్పారు కదా. సరే, కాన్ఫిడెన్షియాలిటీ, క్లయింట్ డేటా అని చెప్పకూడదు, మీరు ఇది ఫాలో అవ్వాలమ్మా. క్లయింట్ డేటాని అస్సలు ఎట్టి పరిస్థితిలో ఎవరికి చెప్పకూడదు. సార్, మీ స్పౌజ్కి చెప్పొచ్చా? చెప్పొచ్చా చెప్పకూడదా? స్పౌజ్కి చెప్పొచ్చా చెప్పకూడదా? నో. స్పౌజ్కి కూడా చెప్పకూడదు. నువ్వు చేస్తున్నావు కదా ఆడిట్, ఈ కంపెనీది ఏం జరుగుతుంది అక్కడ లోపల అని అడిగారు, చెప్తావా చెప్పవా? నాకు తెలీదు అని చెప్పాలి. ఏం చెప్పాలి? అయిపోయావు. సరే, చెప్పకూడదమ్మా సీక్రెట్స్, ఓకేనా? చెప్పకూడదు. ప్రొఫెషనల్ ఎథిక్స్.
సో అనలిటికల్ ప్రొసీజర్స్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ అనలిటికల్ ప్రొసీజర్స్. బ్రెయిన్ ఉండాలా అవసరం లేదా మనకి? బ్రెయిన్ ఉండాలి. యు ఆర్ అనలిటికలీ స్ట్రాంగ్. ఎందుకంటే అన్ని బుక్కులు చదివి ఎఫ్ఎం కాస్టింగ్ అకౌంట్స్ అన్నీ చదువుకొని నీట్గా అన్నీ గుర్తుండి వెళ్తావు కాబట్టి నీకు అనలిటికల్ బ్రెయిన్ ఉంటుంది డెఫినెట్లీ. నీకు అనలిటికల్ బ్రెయిన్ ఉందా లేదా? ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్తా. అనలిటికల్ బ్రెయిన్ ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్తారా అమ్మ అనలిటికల్ బ్రెయిన్ ఉందా లేదా అని? అందరు రెడీనా? రెడీ? తక్కువని చెప్పాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్? ఇప్పుడే అయిపోయింది. ఒక్కొక్కటి చెప్పారు. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా? ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా ఏదో చెప్పారు, రివర్స్లో చెప్పారు ఎవరో పాపం. కాంట్రిబ్యూషన్ బై ఏబి. ఇవన్నీ చిన్నపిల్లలు కూడా చెప్తారమ్మా. సో దీన్నే అనలిటికల్ బ్రెయిన్ అంటారు. అంటే ఇప్పుడు నేను కాస్టింగ్ అడిగాను, ఎఫ్ఎం అడిగాను, అయినా సరే చెప్పగలిగారు కదా. సేమ్ అలాగే ఇది కూడా చెప్పేయండి అమ్మా. ఓకేనా? ఏదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను. ఫార్ములానా? కాస్టింగ్ అయిపోయింది, ఎఫ్ఎం అయిపోయింది, ఇంకేం అడుగుతుంది? సరే తర్వాత అడుగుతా. గుర్తొస్తుంది, ఇందాకే గుర్తొచ్చిందమ్మా. మీరు గ్రూప్ 1 రాస్తున్నారా? రాయట్లేదు కదా? సర్లే, గ్రూప్ 1 రాయట్లేదు కాబట్టి వద్దులే, గ్రూప్ 2లోనే అడుగుదాం. ఓకేనా? సరే, అనలిటికల్ అప్రోచ్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. కాస్టింగ్ చదువుకుంటున్నారు, ఎఫ్ఎం చదువుకుంటున్నారు, అన్నీ అప్లై చేస్తున్నారు, అకౌంట్స్ని చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అప్లై చేస్తారా, అన్ని సబ్జెక్ట్స్ అప్లై చేస్తారా చెక్ చేసేటప్పుడు? దట్ ఈజ్ అ ఇన్ డెప్త్ ఎగ్జామినేషన్. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటావు. అది నీకు క్యాపబిలిటీ ఉంటుంది నీకు జనరల్లీ, బట్ గుర్తుండాలి, వాడాలి. నువ్వు పర్ఫెక్ట్గా వాడినప్పుడు అవన్నీ ఉంటుందమ్మా. సో ప్రాక్టికల్ అప్రోచ్ కూడా ఉండాలి, ప్రాక్టికల్ పాసిబిలిటీ కూడా చెక్ చేసుకోవాలి. అప్లై చేయమన్నాను కదా, బుక్లో ఉన్నదని చెప్పేసి అప్లై చేయొద్దు. సో అప్లై చేయమన్నాను కదా అని అప్లై చేసేస్తే కొన్నిసార్లు ఫిక్స్డ్ అసెట్స్ని ఫిజికల్గా వెరిఫై చేయమన్నాను కదా అని చేయొద్దు. అప్పుడప్పుడు అక్కడ ఫిక్స్డ్ అసెట్ ఎక్కడో సి అండర్లో ఉంటుంది, నేను కిందకి వెళ్తాను సి అండర్లోకి చెక్ చేస్తానంటే వాళ్ళు పంపిస్తారు నిన్ను, మళ్ళీ నువ్వు పైకి రావాలి కదా. ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉంటుందా? నో. హ్యావ్ టు చెక్ ద ప్రాక్టికల్ పాసిబిలిటీ. ఫర్మ్నెస్, స్టేబుల్నెస్ ఉండాలి నీకు. పేషెన్స్ ఉండాలా అవసరం లేదా నీకు? మీకు పేషెన్స్ ఉందా లేదా? ఉందా పేషెన్స్? షూరా? ఈరోజు క్లాసు నైట్ 11 వరకు, నో బ్రేక్ లేదు మధ్యలో, కంటిన్యూస్ నైట్ 11 వరకు. డోర్ వేసేస్తా, ఇప్పుడు వేస్తానండి, డోర్ వేసేస్తా నేను, మళ్ళీ 11కి వచ్చి తీయమంటాను. ఎవరు వేస్తానట్లేదు, నేను రెడీ, నేను ఇలాగే నుంచొని చెప్తా కథలు, ఇట్లాగే నాన్ స్టాప్గా ఆపను అసలు. 11 వరకు నాన్ స్టాప్ అసలు ఆపను, నేను మాట్లాడుతూనే ఉన్నాను 11 వరకు. లేదు, పేషెన్స్ లేదు, ఒప్పుకోవాలి. వేస్తారా నో సారా? సార్ ప్రతి సిఏ స్టూడెంట్కి, సిఎంఏ స్టూడెంట్కి కంపల్సరీ పేషెన్స్ ఉంటుందమ్మా. డిఫాల్ట్ అది, మీరు క్వాలిఫై లోపు వస్తుంది, అలాగా డౌటే లేదు. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తాం, పాస్ ఓ ఫెయిల్ తెలీదు. ఫెయిల్ అయితే మళ్ళీ అంతా చదవాలి, మళ్ళీ అన్ని బుక్స్ చదవాలి, మళ్ళీ అమెండ్మెంట్స్ చదువుకోవాలి, మళ్ళీ రావాలి. ఎంతో డెడికేషన్, పేషెన్స్ బ్రెయిన్లో ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుందమ్మా డెఫినెట్లీ. ఎందుకంటే అంత కష్టపడి చదివితే రిజల్ట్ చూసి మళ్ళీ రాయాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. ఇంట్లో నుంచి ప్రెజర్ ఉంటుంది, ఫ్రెండ్ది అయిపోయి ఉంటుంది, మనతో పాటు వాళ్ళది అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఆ బుక్స్ అన్నీ చదవాలి, మళ్ళీ మర్చిపోయి ఉంటాం, మళ్ళీ క్లాసులు వినాలి, మళ్ళీ చదవాలి. ఎంత కష్టపడి చదివితే మళ్ళీ అయిద్దో లేదో తెలియదు. మళ్ళీ పాత అటెంప్ట్ ఏ టైం తక్కువ వచ్చి ఉంటాయి, ఏం అర్థం కాదు, మళ్ళీ చదవాలి. అలా అన్ని కష్టాలు పడి పాస్ అవుతారమ్మా. ఇంక ఇతనికి పేషెన్స్ గురించి మాట్లాడాలి ఇతను ముందుకెళ్ళి మనం. నో, ఆల్రెడీ పేషెన్స్ ఉంటేనే అక్కడ దాకా వచ్చి ఉంటారు. మీకు డెఫినెట్లీ ఉంటుంది డిఫాల్ట్గా, లేకపోతే ఈ ఎండల్లో ఇక్కడ కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. సో హై ఎండ్ పేషెన్స్ ఉంటుంది మన స్టూడెంట్స్కి, బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ యూ షుడ్ మెయింటైన్ ఇట్ వైల్ ట్రైనింగ్ ద ఆర్టికల్ అసిస్టెంట్. డెఫినెట్లీ పేషెన్స్ ఉండాలి. ట్రైనింగ్ అనేది చాలా డిఫికల్ట్ అమ్మా. నువ్వు అనుకుంటావు, నువ్వు అప్పుడప్పుడు ఫ్రెండ్ని తిట్టావా, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, నువ్వు చెప్తున్నా వాడికి అర్థం కావట్లేదు, తిట్టావా ఎప్పుడైనా? కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమంటే తిడతా ఉంటారు, నాకు అదే అర్థం కాదు. అప్పుడప్పుడు కొడతారు కూడా, అరే ఇది కూడా రాదా అడిగి, వాడు ఏదో అడిగాడు. నేను చూస్తూ ఉంటాను మా కెమెరాల్లో, పోట్లాడుతూ ఉంటారు, అసలు వాళ్ళని అరుచుకుంటున్నారా అని భయం వేసిద్ది నాకు. ఏదో డిస్కషన్ అంట, అది రాకిది అడిగితే తిడుతూ ఉంటారు వాళ్ళు. అలా ఎప్పుడు స్టూడెంట్స్ని ట్రైన్ చేసేటప్పుడు, యాజ్ ఏ ఆర్టికల్ ట్రై చేసేటప్పుడు నువ్వు పేషెన్స్ని లూజ్ అవ్వకూడదు.
ఒకసారి అడిగావు అర్థం కాలేదన్నాడు, ఇంకోసారి అడిగావు అర్థం కాలేదు, మూడోసారి అడుగు లేకపోతే మార్చి అంతే. కానీ బుక్ ఇసిరేసి ఏంట్రా ఇన్సార్లు చెప్పినా నీకు రాదా, ఎవరు నీకు ఆడిటింగ్ చెప్పింది అది ఇది అని అడగకూడదు. ఓకేనా? పేషెన్స్ ఉండాలి. క్లయింట్తో కూడా ఒకసారి అడిగావు డేటా ఇవ్వలేదు, ఇంకోసారి అడిగావు డేటా ఇవ్వలేదు, మూడోసారి అడిగావు డేటా ఇవ్వలేదు, బయటకు వచ్చి కంప్యూటర్ తీసి పగలగొట్టి ఎవరి కోసం నేను ఆడిట్ చేసేది, నీకోసమా నా కోసమా, ఏమి ఎన్నిసార్లు అడగాలి డేటా, ఇలా అరవకూడదు. అరుస్తావా నువ్వు? పేషెన్స్. చాలా కూల్గా సార్ డేటా ఇవ్వటం లేట్ అయితే ఆడిట్ లేట్ అవుతుంది, ఆడిట్ లేట్ అయితే మీకు రిటర్న్ లేట్ అవుతుంది, డ్యూ డేట్ అవుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది, ఇలా కూల్గా చెప్పాలి. సో అది ఎథిక్స్. కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవ్వాలా అవసరం లేదా? ఫాలో అవ్వాలి. నాకు తెలిసి ఒకే ఒక ప్రొఫెషన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అయ్యేది సిఎస్ఈఎంఏ అమ్మ. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ విల్ నాట్ ఫాలో. దే ఆర్ ఆల్సో ప్యారలల్ ప్రొఫెషన్స్, రైట్? మనకి ప్యారలల్గా ఉన్నారు, దే విల్ నాట్ ఫాలో. ఎక్కడైనా అడ్వర్టైజ్ చూస్తారా మీరు? పెద్ద పోస్టర్ బ్యానర్ డాక్టర్ అడ్వర్టైజ్మెంట్ చూసారు ఎప్పుడైనా? ఆయన ఫోటో వేసుకొని ఆయన ఈ సర్వీసెస్ చేస్తాడు అని డాక్టర్ అడ్వర్టైజ్ చూసారా మీరు? లాయర్స్ చూస్తారు, డాక్టర్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ సిఎస్ఈఎంఏ ఎవరిది చూడరు. చూడండి బ్యానర్, ఫోటో కానీ బ్యానర్ కానీ ఎవ్వరు చూడరు. ఇక ఏమన్నా నెక్స్ట్ రిమోట్ అంతే. నో అడ్వర్టైజ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఒకళ్ళ క్లయింట్ ఇంకొకళ్ళు తీసుకోకూడదు. క్లయింట్ వచ్చినా సరే, నువ్వు వచ్చావు క్లయింట్, నువ్వు బాగా సీరియస్గా ఆడిట్ చేస్తున్నావు, ఫ్రాడ్ని కనిపెట్టావు, రిపోర్ట్ చేస్తా అన్నావు, నువ్వు వద్దు, నీ ఆడిట్ వద్దు, నీకు ఆడిట్ ఫీజు కూడా ఇవ్వనని వేరే ఆడిటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆల్ ఓవర్ ఇండియా ఏ ఆడిటర్ కూడా యాక్సెప్ట్ చేయడం. దెర్ ఈజ్ అ రూల్ ఇన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఒకళ్ళ క్లయింట్ని నువ్వు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆడిటర్ యాక్సెప్ట్ చేస్తేనే యాక్సెప్ట్ చేయాలి. అతనికి ఫోన్ చేయాలి ఫస్ట్, సార్ మీ క్లయింట్ నా దగ్గరకు వచ్చాడు, నేను యాక్సెప్ట్ చేయొచ్చు. అలా చేయకుండా నువ్వు యాక్సెప్ట్ చేస్తే రిమూవ్, డౌటే లేదు. అతను కంప్లైంట్ చేస్తాడు, నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు ప్రూఫ్ ఉంటుంది, సస్పెండ్. వేరే ఆలోచనే లేదు, సస్పెండ్. నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సరే, సో అలాంటి కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి అమ్మా, ఫాలో అవ్వాలి. సో ఈ పర్సనల్ క్వాలిటీస్, కామన్ సెన్స్, ఇవన్నీ కాదు ఇంకా ఏముండాలంట? కామన్ సెన్స్. ఇవన్నీ పర్సనల్గా నువ్వు ఫాలో అయితేనే ఆడిటింగ్ అనేది చేయగలవు. కాన్ఫిడెన్షియాలిటీకి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. క్లయింట్ పర్మిట్ చేసినప్పుడు నువ్వు చెప్పొచ్చు. నువ్వు ఫోన్ చేసావు, సార్ మా వైఫ్ అడుగుతుంది సార్, చెప్పకపోతే చాలా దారుణం ఉంటుంది సార్, మా వైఫ్ ఎవరికి చెప్పదు సార్, చెప్తానని పర్మిషన్ తీసుకున్నావు. ఎవరికి పర్మిషన్ తీసుకున్నావు? క్లయింట్ పర్మిషన్. ఎస్, యూ కెన్ షేర్ ఇట్. నెక్స్ట్, వెన్ లీగల్ ఆబ్లిగేషన్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి నిన్ను అడిగారు, సార్ మీరు ఆ క్లయింట్ని ఆడిట్ చేస్తున్నారు కదా, ఇదిగోండి మీ మీద నోటీస్ ఇచ్చాము, మీరు షేర్ చేయాలి అంటే నువ్వు షేర్ చేయాలి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. పిఎం గారు, సీఎం గారు వచ్చారు, నో, వాళ్ళకి లీగల్ రైట్ లేదు. ఎక్సెప్షన్స్ ఏంటమ్మా? 2 ఎక్సెప్షన్స్ కాన్ఫిడెన్షియాలిటీకి చెప్పి. ఏంటి ఆ 2 ఎక్సెప్షన్స్? క్లయింట్ పర్మిట్, యూ కెన్ షేర్ ఇట్. వెన్ దెర్ ఈజ్ అ లీగల్ ఆబ్లిగేషన్, యూ కెన్ షేర్ ఇట్. ప్రూఫ్ ఉంది, లీగల్ ఆబ్లిగేషన్ నోటీస్ ఉంది, షేర్ ఇట్. సార్ ప్రొఫెషనల్ క్వాలిటీస్, నువ్వు ఏ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ మెయింటైన్ చేయాలి? కొన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మెయింటైన్ చేయాలి. ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మెయింటైన్ చేయాలి? అకౌంటింగ్. ఇంకా ఆడిటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తెలిసి ఉండాలి నీకు. హాస్పిటల్లో సేల్స్ ఏముంటాయి? రెవెన్యూ ఏముంటుంది హాస్పిటల్లో? సేల్ ఆఫ్ మెడిసిన్స్, ఓపీపీస్, ఐపీపీస్. ఐడియా ఉండాలి నీకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్. హోటల్లో రూమ్ రెంట్స్, ఫుడ్ ఐటమ్స్ సేల్ చేస్తే ఫుడ్ ఐటమ్స్. స్కూల్లో కాలేజ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, ఇవి మేజర్. ఇలా నాలెడ్జ్ ఉండాలి. యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్, నీకు కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అవన్నీ బాగానే తెలుసుంటాయి, రిమైనింగ్ యాక్ట్స్ కూడా తెలుసుకోవాలి, వాళ్ళకి అప్లై అయ్యాయి. నెక్స్ట్, లేటెస్ట్ అమెండ్మెంట్స్ వస్తాయా మన దగ్గర? మన సబ్జెక్ట్స్ అమెండ్మెంట్స్ వస్తాయా? వస్తాయమ్మా, మనకే ఎక్కువ అమెండ్మెంట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ చేశారమ్మా, పెద్ద అమెండ్మెంట్ ఏ ఉండదు, హార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిద్దా? అక్కడే ఉంటుంది. మహా అయితే టెక్నాలజీ మారిద్ది అంతే. నీది అట్లా కాదు, డీటీ మొత్తం మారిపోయింది. మొత్తం నువ్వు చదివింది ఒకటి ఉంటుంది, అక్కడ ఇంకోటి ఉంటుంది, నువ్వు పాస్ అయ్యేలోపు. జిఎస్టీ అయితే ఇక చెప్పలేరు, నువ్వు ఏదో చదువుతావు, నువ్వు పాస్ అయ్యి అప్లై చేసేసరికి వేరేది ఉంటుంది. మొత్తం మారిపోద్దమ్మా అమెండ్మెంట్స్. చదువుకోవాలా వద్దా? చదువుకోవాలి. సో అది కాన్సెప్ట్ నెంబర్ 3. 4 ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా ఉంటాయమ్మా. 4 స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ఇంట్రడక్షన్. ఏఎస్బి ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్తారో చూద్దాం. ఏఎస్బి ఫుల్ ఫామ్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ బోర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్బిని ఫార్ములేట్ చేసింది ఐసిఐ వాళ్ళు డిఫరెంట్ బాడీస్లోంచి మెంబర్స్ని తీసుకొని ఎక్స్పర్ట్స్ని ఫార్ములేట్ చేశారు ఏఎస్బిని. సరే, ఏఎస్బి అనేది ఏం చేస్తూ ఉంటుందంటే స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది.
స్టాండర్డ్స్తో పాటుగా గైడెన్స్ నోట్స్, టెక్నికల్ గైడెన్స్, ప్రాక్టికల్ మాన్యువల్స్, జనరల్ క్లారిఫికేషన్స్ కూడా చేస్తుంది. మేజర్గా వీళ్ళు చేసే పని ఏంటమ్మా, స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేయడం. సరే, ఈ స్టాండర్డ్స్ అనేది జనరల్లీ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఆడిటింగ్. గైడెన్స్ నోట్స్, దానికి సంబంధించి ఏమైనా డిఫికల్టీ ఉంటే రిజాల్వ్ చేయడానికి గైడెన్స్ నోట్స్, టెక్నికల్ గైడెన్స్, ప్రాక్టీస్ మాన్యువల్స్, జనరల్ క్లారిఫికేషన్స్. సార్ టెక్నికల్ గైడెన్స్ అంటే ఏంటి సార్ అంటే ఏదైనా బ్యాంక్ ఆడిట్ ఎలా చేయాలి, దాంట్లో టెక్నాలజీ ఏం వాడాలి. ప్రాక్టికల్ మాన్యువల్స్ అంటే బ్యాంక్ ఆడిట్ ప్రాక్టికల్గా ఎలా చేయాలని చెప్పడం. అంటే ఎడిషనల్ గైడెన్స్ కోసం ప్రాక్టీస్ మాన్యువల్స్, ఏదైనా టెక్నాలజీ గురించి అప్డేట్ ఇవ్వడానికి టెక్నికల్ గైడెన్స్. జనరల్ క్లారిఫికేషన్స్, సార్ మీరు చెప్పారు కదా ఇలా 20 కంపెనీ ఆడిట్స్ చేయాలని. ఈ 20 కంపెనీ ఆడిట్స్లో బ్రాంచెస్ కూడా వస్తాయా రావా కౌంట్లో, ప్రైవేట్ కంపెనీస్ కూడా కౌంట్ చేయవచ్చా, 1% కంపెనీ కూడా కౌంట్ చేయాలా, క్లారిఫై ఇట్. అలా జనరల్ క్లారిఫికేషన్స్. అంటే నువ్వు ఏదో రూల్ చెప్పారు యాక్ట్లో, 20 కంపెనీ ఆడిట్స్ వరకే లిమిట్ అన్నారు. ఇప్పుడు ఆ లిమిట్లో 1% కంపెనీ కౌంట్ చేయవచ్చా లేదా క్లారిఫై చేయాలి. ఎవరు క్లారిఫై చేయాలి, ఏఎస్బి. అలా క్లారిఫికేషన్స్ ఇస్తుంది. మేజర్గా స్టాండర్డ్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారమ్మా స్టాండర్డ్స్, ఏఎస్బి. ఫార్వర్డ్ చేస్తారు డిఫరెంట్ బాడీస్కి, సిఎంఏ, సిఐసిఎస్ఏ, వీళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా స్టడీ చేసి పబ్లిక్ వెబ్సైట్లో పెడతారు 60 days. అంతా ఓకే అయిన తర్వాత ఇష్యూ చేస్తారు, ఫైనల్లీ అప్రూవ్ చేస్తుంది ఐసిఐ. అంతకుముందు ఐసిఐనే ఇష్యూ చేసేది, ఇప్పుడు అప్రూవ్ చేసి ఎవరు ఫార్వర్డ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి. ఎన్ఎఫ్ఆర్ఏ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. సార్ ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి సార్? మనం చదువుకునేది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అమ్మ. ఎస్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, అదే మనం చదువుకునేది. బట్ రిమైనింగ్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి, ఎస్ఆర్ఈ, ఎస్ఏఈ, ఎస్ఆర్ఎస్, ఎస్క్యూసీ. ఎస్ఆర్ఈ అంటే ఫుల్ ఫామ్ స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్. నేను ఇప్పుడు ఆడిటింగ్ చేయట్లా, రివ్యూ చేస్తున్నా, అప్పుడు ఎస్ఆర్ఈ ఫాలో. వాట్ ఈజ్ రివ్యూ? ఆడిటింగ్ అంటే ఇన్డెప్త్గా ప్రతి డాక్యుమెంట్, ప్రతి ఎలిమెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చెక్ చేయడం. రివ్యూ అంటే మెయిన్ ఇది చెక్ చేస్తానంటే టైం లేదు, ఒపీనియన్ ఇవ్వను, జస్ట్ ఇవి ఓకే అన్నట్టు. అవి ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేస్తాను, అలాగా ఫైనల్ స్టేట్మెంట్స్ని కాదు. ఎస్ఏఈ, ఎష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, స్టాండర్డ్స్ ఆన్ ఎష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. అంటే ఒక లోన్కి వెళ్తున్నప్పుడు ఆ స్టాక్ అంతే ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇచ్చేదే ఎష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అమ్మ. ఎస్ఆర్ఎస్ అంటే రిలేటెడ్ సర్వీసెస్, ఎస్క్యూసీ అంటే స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్. మన సిలబస్లో ఏముందమ్మా, ఎస్ఏ నెంబరింగ్ ఏమో 100 to 199, ఇక్కడేమో 2000 అలా నెంబరింగ్ లిమిట్స్ ఇచ్చాడు. ఎస్ఎస్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. 2002 వరకు ఎస్ఏపి అని ఏదో 2 స్టాండర్డ్స్ రిలీజ్ చేశారు, స్టాండర్డ్ ఆడిటింగ్ ప్రొసీజర్స్ అని. తర్వాత ఏఎస్ అని, ఆడిటింగ్ అండ్ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్ అని రిలీజ్ చేశారు అన్ని ఏరియాస్లో. అవి సూపర్గానే హిట్ అయినాయి, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని వెంటనే మళ్ళీ 2008లో స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాచ్ అవుతూ రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం చదువుకోవాల్సింది ఏంటి, ఎస్ఏపీనా, ఏఎస్ఆ, ఎస్ఏనా? ఎస్ఏ. ఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? అందులో మనకి ఫస్ట్ స్టాండర్డ్ ఏంటమ్మా, స్టాండర్డ్ నెంబర్ ఎస్ఏ 200. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్. వెరీ ఇంపార్టెంట్. సార్ ఓవరాల్ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ అవర్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ అమ్మా? అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేక్. ఎలాంటి అష్యూరెన్స్ తీసుకోవాలంటే మనం, రీజనబుల్. ఏమని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. మిస్టేట్మెంట్స్ అంటే ఏంటమ్మా, ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ మీద ఎలాంటి అష్యూరెన్స్ తీసుకోవాలి మనం, రీజనబుల్ అష్యూరెన్స్. దట్ ఈస్ వన్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్, ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూ. ఎవరైనా చెప్తారని చూద్దాం. ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సార్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి సార్ అంటే, ప్రతి కంపెనీ ఈ అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవుతూ, ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. అవి అందరికీ ఒకటే అప్లై అవుతాయా, డిఫర్ అవుతాయా కంపెనీ టు కంపెనీ? డిఫర్ అవుతాయి. సార్ ఆ డిఫర్ అవుతున్నాయి అనేవి నువ్వు రాయాలి ఫస్ట్. నీ కంపెనీకి ఏవి అప్లై అవుతాయి, నువ్వు డబుల్ డివియా, ఎస్ఎల్ఎమ్మా, నువ్వు ఫిఫో ఫాలో అవుతున్నావా, లిఫో ఫాలో అవుతున్నావా, అన్నీ నువ్వు సెలెక్ట్ చేసుకొని రాయాలి నీకు మ్యాచ్ అయ్యేది. దాన్నే ఆ ఫ్రేమ్ వర్క్నే ఎఫ్ఆర్ఎఫ్డబ్ల్యూ అంటారు. అవన్నీ ప్రిపేర్ చేసి అలా పెట్టుకుంటావు, ఫాలో అవుతావు. ఫాలో అవ్వాలి ఎప్పుడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. అవన్నీ ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఏముంటుందమ్మా, ట్రూ అండ్ ఫెయిర్. ఈ పదాలు నీకు బ్రెయిన్లోకి ఎక్కాలమ్మా, ఫోకస్డ్గా ఉండాలి నువ్వు జాగ్రత్తగా. నువ్వు లైట్ తీసుకున్నావు అంటే అంతే సంగతులు. అండ్ ఇఫ్ ఎనీ పర్సన్ నీ పక్కన అతను లైట్ తీసుకుంటున్నాడు అనుకో,
ఫస్ట్ వాడిని ఇగ్నోర్ చేయి, లేకపోతే వాడి వల్ల నువ్వు లైట్ తీసుకుంటావు. ఎప్పుడైనా నీ పక్క పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నా లైట్ తీసుకున్నావు అంటే వాడికి వర్కౌట్ అయిపోద్ది. ఎందుకంటే ఇంట్లో డబ్బులు ఉన్నాయో జీవితాన్ని వదిలేసి ఉంటాడు, నేను ఆల్రెడీ సంగనాకపోయినా వదిలేసి ఉంటాడు. నువ్వు అలా కాదు కదా, నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకో కాబట్టి వదిలేసి వాడిని అలాగే చూడు. ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్లా చూడు, ఒక ఎలా అంటే విజ్డమ్ లేని ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ లాగా చూడు. తెలుగులో నాకేంటో తెలియదు, అది నువ్వు ఊహించేసుకో. ఒక విజ్డమ్ లేని ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ లాగా చూడు. పక్కనోడు ఫోకస్డ్గా వినట్లేదు ఇది. వాడి ఉద్దేశం ఏంటంటే ఎంత ఇమ్మెచ్యూర్డ్ అంటే ఈ రోజు వింటే వచ్చేసిద్దా లేదా ఇది వింటే వచ్చేసిద్దా అని. అరే నువ్వు విన్సావు ఒకటైనా బ్రెయిన్లోకి వెళ్ళిద్ది కదా, అట్లీస్ట్ రీజనబుల్ ఎష్యూరెన్స్ అన్న బ్రెయిన్లోకి వెళ్ళిద్ది కదా, అదన్నా రాస్తావు కదా వర్డ్, ఒక మార్క్ వస్తుంది కదా అని. అది ఇది తెలుగులో నేను చెప్పలేను, తెలుగులో అంటే గోల్డెన్ వర్డ్స్ వస్తాయి. సో అది నువ్వు చెప్పు వాడికి, నీ పక్కన వాడికి ఎవరైతే వినట్లేదో వాడికి చెప్పు, క్లియర్గా చెప్పు, తెలుగులో చెప్పు, గట్టిగా చెప్పు గోల్డెన్ వర్డ్స్ వాడి. సరే దెన్ సార్ వెరీ సింపుల్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన నోట్స్ ఏంటమ్మా, నువ్వు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వాలంట, రీజనబుల్ అష్యూరెన్స్. దేని మీద? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. ఏమని? మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయనా లేవనా? లేవు అని. 100% అయితే ఇవ్వలేను, అందుకనే రీజనబుల్. మా ఒపీనియన్ ఇవ్వాలి, దేని మీద ఒపీనియన్ ఇవ్వాలి? ఎక్స్ప్రెషన్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏమని? ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ FRW అని. అండ్ నెక్స్ట్ వన్, నో ఫ్యూచర్ వయబిలిటీస్. సార్ నేను ఇచ్చే ఒపీనియన్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది నేను చెప్తున్నానా? ఆల్రెడీ అయిపోయిన డేటా కరెక్టా రాంగ్గా చెప్తున్నానంటే. ఫ్యూచరిస్టిక్గా నేను ఏమన్నా ఒపీనియన్ ఇచ్చానా? నా ఒపీనియన్ ఫ్యూచరిస్టిక్గా వ్యాలిడిటీ ఉందా? నో ఫ్యూచర్ వయబిలిటీ. నో ఒపీనియన్ ఆన్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్. అబ్బా మేనేజ్మెంట్ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా నాకేమైనా సంబంధం ఉందా? వాళ్ళు పనిచేసింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రిఫ్లెక్ట్ చేశారు, అది కరెక్టా రాంగ్గా చెప్తున్నాను. ఇన్ఎఫిషియంట్ అంటే ఇన్ఎఫిషియంటే. ఫర్ 100 crores లాస్ వచ్చింది, 100 crores లాస్ చూపించారు. 100 crores లాసే, మొత్తం లాసే. పెట్టిన క్యాపిటల్ అంతా మొత్తం చెడగొట్టేశారు, వేస్ట్ మేనేజ్మెంట్. అది క్లియర్గా చూపించాడు పిఎన్ఎల్లో. ఏ ఒపీనియన్ ఇస్తారమ్మా? క్లీన్ ఒపీనియన్ ఇస్తారా, క్వాలిఫై చేస్తారా? క్లీన్ ఒపీనియన్. మేనేజ్మెంట్ ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా? మేనేజ్మెంట్ ఇన్ఎఫిషియెంట్. నీకేమైనా సంబంధం ఉందా? అదే కదా చూపించింది పిఎన్ఎల్లో. 100 crores లాస్ అంటే ఇన్ఎఫిషియన్సీయే కదా, చూపించకపోతే కదా నువ్వు మోడిఫై చేసేది. సో రిపోర్ట్ ఆన్ స్పెసిఫిక్ మ్యాటర్స్. సార్ ఇవి కాకుండా ఏదైనా యాక్ట్లో స్పెషల్గా రిపోర్ట్ చేయమంటే అది నేను చేయాలి. కారో కానీ కంపెనీస్ యాక్ట్ కానీ ఇవ్వాలి. సార్ ఇవన్నీ చేయాలి అంటే నేను కొన్ని ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. వాట్ ఆర్ దోస్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అమ్మా చెప్పు ఫాస్ట్గా. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ మనం చెప్పుకున్నాం, ఇండిపెండెన్స్, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్, పర్సనల్ క్వాలిటీస్ అన్నీ ఫాలో అవ్వాలి. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఇద్దాం, ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ ఇద్దాం. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. వాట్ ఈస్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే క్వశ్చనింగ్ మైండ్ అమ్మ. క్వశ్చనింగ్ మైండ్ అలర్ట్గా ఉండాలా అవసరం లేదా? నువ్వు అలర్ట్గా ఉండాలి. ఎలా అలర్ట్గా ఉండాలి సార్? క్వశ్చనింగ్ మైండ్తో ఉండాలి. అంటే ఏంటి సార్? వాట్ ఈస్ క్వశ్చనింగ్ మైండ్? సార్ క్వశ్చనింగ్ మైండ్ అంటే ఏంటి సార్ అంటే నువ్వు ఎవ్రీ టైం ప్రతి డాక్యుమెంట్ చెక్ చేసేటప్పుడు ఇది కరెక్ట్ అనుకోవాలా, రాంగ్ అనుకోవాలా? కరెక్ట్ అనుకోవద్దు, రాంగ్ అనుకోవద్దు, ఇందులో మిస్టేక్ ఉండొచ్చు కదా అనే మైండ్ సెట్తో వెరిఫై చేయాలి. ఇది కరెక్టే ఉండొచ్చు అనే మైండ్ సెట్తో వెరిఫై చేస్తావా, మిస్టేక్ ఉండొచ్చు కదా అనే మైండ్ సెట్తో వెరిఫై చేస్తావా? కంపల్సరీ మిస్టేకు అని చెప్పొద్దు అది నెగిటివ్ మైండ్. నువ్వు ఏదైనా చెక్ చేసినప్పుడు ఇందులో ఏమైనా తప్పు ఉండొచ్చు కదా అనుకోవడం వేరు, అసలు ప్రతిదీ తప్పే అనుకోవడం వేరు. సో క్వశ్చనింగ్ మైండ్తో ఉండు. ఆడిటర్ షుడ్ ఇలాంటి యాటిట్యూడ్ త్రూ అవుట్ ది ఆడిట్ ఉండాలి నీకు. అండ్ అలర్ట్గా ఉండాలి. కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఇంకా అలర్ట్గా ఉండాలి. ఏదైనా కాంట్రడిక్టరీ ఆపోజిట్ ఎవిడెన్స్ వచ్చింది నీకు, మేనేజ్మెంట్ డెటార్స్ 2 crores అన్నారు, బయట ఎంక్వైరీ చేశాను డెటార్స్ని, లేదు సార్ నేనేం పే చేయక్కర్లేదు వాళ్ళకి అన్నారు, మిస్ మ్యాచ్ అయింది, కాంట్రడిక్షన్ వచ్చింది, వదిలేస్తావా అలర్ట్గా ఉంటావా? అలర్ట్. క్రిటికల్ అసెస్మెంట్. సార్ యూ హ్యావ్ టు బీ క్రిటికల్ ఇన్ అసెస్మెంట్, క్రిటికల్గా ఉండాలి అసెస్మెంట్. సార్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనేది త్రూ అవుట్ ది ఆడిట్ ఫాలో అవ్వాలి. క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే నార్మల్గా చెక్ చేస్తావా, క్రిటికల్గా చెక్ చేస్తావా అంటే క్రిటికల్గా చెక్ చేయడం అంటే ఏంటి సార్? పైన చెక్ చేయకూడదు సార్ నువ్వు. సార్ నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అన్ని డీటెయిల్స్ చాలా క్రిటికల్గా చెక్ చేయాలి. ఎంత ఫ్రాడ్ చేస్తారంటే ఒరిజినల్ లాగే ఉంటుందమ్మా డూప్లికేట్. నువ్వు ఎప్పుడైనా దొంగ నోట్ కనిపెట్టావా? ఎవరికి చెప్తారని చూద్దాం. దొంగ నోట్ ఎలా కనిపెడతారు? డాట్స్ ఉండాలి. ఇలా చూసినప్పుడు ఏముండాలమ్మా? డాట్స్. ఇంకా లోపల గాంధీ తాత ఉండాలా?
బ్లాంక్ సైడ్ గాంధీ తాత కనిపించాలి. ఓకే, ఇంకా ఇంక్రీజింగ్ లాగా రావాలి కదా ఫాంట్ అమ్మా, చిన్నది పెద్దది 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 మీకు తెలీదు. ఓకేనా, తెలుసా? ఆ నెంబరు చిన్నది పెద్దగా 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 రావాలి, ఒకే లెవెల్లో రాకూడదు. ఆ ఫాంట్ దొరకదు నీకు, డిజైన్ చేస్తేనే వస్తుంది, ప్రింటింగ్లో రాదు ఆ ఫాంట్. అలా చాలా కేర్ తీసుకున్నారు. సార్ ఇన్ని మైన్యూట్ చెక్ చేసి వీటిలో ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు, అన్నీ అడ్జస్ట్ చేయొచ్చు, ఎక్కడో చోటు దొరికిపోతాడని అంత కేర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా అంతే, ఫ్రాడ్ చేసేవాడు అన్నీ చేస్తాడు, నీకు కనపడకుండా అన్నీ అడ్జస్ట్ చేస్తాడు. కొన్ని అడ్జస్ట్ చేయలేడు, అది నువ్వు క్రిటికల్గా చూస్తేనే కనపడతాయి. కొన్ని అడ్జస్ట్ చేయలేరమ్మా, కష్టం, క్రిటికల్ ఎగ్జామిన్ చేస్తేనే అది కనపడుతుంది. సో అలా. అండ్ కంప్లైన్స్ ఆఫ్ అప్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. డెఫినెట్లీ నువ్వు సఫిషియంట్ ఎవిడెన్స్ తీసుకోవాల్సిందే, అప్రోప్రియేట్ ఎవిడెన్స్ తీసుకోవాల్సిందే. ఎస్ఏ 500. లాస్ట్ వన్, కంప్లైన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. ఫాలో అవ్వాలో అవసరం లేదండి, ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అయితేనే ఆబ్జెక్టివ్ అచీవ్ చేయగలవు. సార్ ఎస్ఏ 200లో నువ్వు క్లియర్గా ఆబ్జెక్టివ్ రాయమంటే ఆబ్జెక్టివ్ రాయి, ప్రిన్సిపల్స్, దీన్నే హౌ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్ అంటాం అంటే ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటాం బెస్ట్ అమ్మా. ఏంటి దీని క్వశ్చన్? ఆడిట్ ప్రిన్సిపల్స్. ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటున్నప్పుడు ఈ టేపు రా. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అడిగినప్పుడు ఇది రా. ఏం రాస్తావు ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే? ఫాస్ట్ చెప్పు, ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏం రాస్తావు? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, క్వశ్చనింగ్ మైండ్ త్రూ అవుట్ ది ఆడిట్ ఫాలో అవ్వాలి, క్రిటికల్గా అసెస్ చేయాలి, కాంట్రాడిక్టరీ ఎవిడెన్స్ వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాలి. వీటిని ఫిల్ చేసుకుంటూ ఒక సెంటెన్స్ రాయాలి. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫిల్ ఒక కీవర్డ్స్తో ఫిల్ చేస్తున్నాడా లేదా సెంటెన్స్ అనేది చూస్తున్నాను. ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే ఎవ్రీ టైం యాక్ట్లో ప్రతిదీ చెప్పగలరమ్మా. యాక్ట్లో నువ్వు అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వాలి, దాన్నే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటారు. శాంప్లింగ్ ఎంత తీసుకోవాలి ఎక్కడ చెప్తారమ్మా? యాక్ట్లో చెప్పగలరా శాంప్లింగ్? ఎక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వాలి? నువ్వు ఆ ఆడిట్ ప్లేస్కి వెళ్ళి అప్పుడు డిసైడ్ అవ్వాలి, అక్కడ ఉన్న దాన్ని బట్టి శాంప్లింగ్ ఎంత తీసుకోవాలి అంటే. సరే, దాన్నే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటారు. ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనేది చేసేటప్పుడు నువ్వు స్టాండర్డ్గా నీ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఉపయోగించి అక్కడ డిసైడ్ అవ్వాలి. నువ్వు చాలాసార్లు అలా ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ పర్సనల్ లైఫ్లో కూడా యూస్ చేసి ఉంటావు. ఎలా? నీ నాలెడ్జ్ని అప్లై చేసి యూస్ చేసి ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళావు, నీ రూమ్ ఎక్కడో తెలియదు, ఎలా చెక్ చేసుకుని వెళ్తావు? ఎగ్జామ్ సెంటర్ అక్కడ బోర్డు పెడతారు, ఆ బోర్డు ప్రకారం చక్కగా చెక్ చేసుకొని వెళ్తావు, లేదా అక్కడ ఎవరైనా ఉంటే అడుగుతావు, వెళ్తావు. ఇది నీకు ఎవరైనా చెప్తారా? నీ ఆటోమేటిక్గా నీ నాలెడ్జ్ అప్లై చేసావు అక్కడ. నీ నాలెడ్జ్, ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, 10th ఎగ్జామ్ రాసుంటావు, అన్ని ఎగ్జామ్స్ రాసుంటావు, ఇవన్నీ రాసుంటావు. అలాగే ఆడిటర్ కూడా అన్నీ చెప్పలేము మా బుక్లో. శాంప్లింగ్ అనేది అక్కడికి వెళ్ళి నువ్వు చెక్ చేసి తెలుసుకోవాలి. కీవర్డ్స్ ఏంటమ్మా ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటే? టేకింగ్ డెసిషన్స్ బై యూజింగ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్. యాక్ట్లో చెప్పినప్పుడు, ఆబ్సెంట్ అయినప్పుడు. యాక్ట్లో చెప్తే యాజ్ ఇట్ ఈజ్ అది ఫాలో అవ్వ, ఆబ్సెంట్ అయినప్పుడు ఇది ఫాలో అవ్వ. సో అది ఎస్ఏ 200 అమ్మా. ఇక్కడ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ 5కి వచ్చేసేయాలి, ఎగ్జాక్ట్లీ 5కి వచ్చేయాలి. 5 నుంచి దెన్ కాన్సెప్ట్ నెంబర్ 6 ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. ఇవే మేజర్, ఫస్ట్లో ఉండేవే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, తర్వాత నుంచి ఈజీగానే ఉంటాయి, ఇండివిజువల్ కాన్సెప్ట్స్ కాబట్టి. దెన్ కంపెనీస్ యాక్ట్లో కొంతవరకు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైజ్ వెళ్తే సరిపోతుంది. క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ అవి వరకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ కంపెనీస్ యాక్ట్ మాడ్యూల్ 2లో కంపెనీస్ యాక్టే మేజర్గా ఉంటుందన్న. స్పెషల్ యాక్ట్స్ అవన్నీ షార్ట్కట్లో ఫాలో అయ్యారు మనం, అన్నీ ఒక ఫార్మాట్లో వచ్చేస్తుంటాయి. మీరు చూస్తే ఫార్మాట్ చూసుకుంటే సరిపోతుంది. మాడ్యూల్ 2లో కంపెనీస్ యాక్ట్ కవర్ చేస్తాం. స్పెషల్ ఆడిట్స్లో సినిమా థియేటర్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఈ రెండు నేను అనుకుంటున్నా. సిఎస్ఆర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు, థియేటర్ కానీ హాస్పిటల్ కానీ, ఆ రెండు కవర్ చేద్దాం. థియేటర్, హాస్పిటల్. గవర్నమెంట్ ఆడిట్లో ఒక క్వశ్చన్ రెవెన్యూ ఆడిట్ అనే ఉంటుంది. సో అది నేను స్పెషల్గా నోట్స్ ఇచ్చాను మీకు టెలిగ్రామ్లో, గవర్నమెంట్ ఆడిట్. సో అది అందులో రెవెన్యూ ఆడిట్. సో ఇది వరకు కవర్ చేద్దాం ఫస్ట్ మాడ్యూల్ 1. మాడ్యూల్ 2లో ఆ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఓకేనా? బ్రేక్ తీసుకుని వచ్చేసేయండి ఫాస్ట్గా. ఈ లోపల నేను ఏసీ సెట్ చేస్తాను.
ఎల్సీడీ ఎందుకు పెడుతుంది? అది ఆటోమేటిక్ వస్తుంది. అదేస్తే వస్తుందా? అది మరి ఇందాక పడిపోయింది ఎందుకంటే పైన ఏంటంటే పవర్ వస్తుంది. అది ఆటోమేటిక్గా డౌన్ అయినప్పుడు లాస్ట్ స్కూల్ పవర్ కట్ అయ్యింది. ముందు వచ్చినాయి కదా పవర్ ఎక్కువ ఏసీ అయిపోయింది. ఏం చేద్దాం బాక్స్ చూసాం రిపేర్ చేయొచ్చు కదా. వేరే దగ్గర ఆల్రెడీ చేస్తున్నాం. తొందర పెడితే రేపు ఇది కనిపెట్టవచ్చు ఆయనకి ఒకసారి లోపల బెస్ట్ మళ్ళీ ఇది కూడా చెడిపోతే కష్టం.
పంపిస్తాను ఏసీ వాళ్ళని ఉంది ఏసీ నాకు కాల్ చేసి అపార్ట్మెంట్ చెప్పేసి కాల్ చేసి సరిగ్గా జాగ్రత్త అయిపోతుంది.
రికార్డింగ్ అవుతుంది.